వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలౌదాం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా కో-హోస్ట్ అనిరుద్ధ్. ఇంట్రో. ఓకే, సో ఈరోజు మేము పెద్దగా మూవీస్ పట్టించుకోలేదన్నమాట. ఇంట్రో మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు, మూవీస్ చూడకుండా అని మీరు అనొచ్చు తప్పులేదు. కానీ పెద్ద గొప్పగా చెప్పుకునే సినిమాలు కూడా లేవు కాబట్టి కానీ అన్ని మూవీస్ కవర్ చేసి ఒక టీజర్ వచ్చింది. అన్ని మూవీస్ కవర్ చేసి ఒక టీజర్ వచ్చింది మా అన్నది. దాని గురించి సో బేసిక్గా మన పాడ్కాస్ట్ 3 సెగ్మెంట్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మూవీ న్యూస్, మూవీ అప్డేట్స్ అవి. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి మెయిన్ టాపిక్ అనమాట. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి మేము ఒక వెబ్ సిరీస్ చూసాము, దాని పేరు కైజర్. దాని గురించి మీకు ఏంటో చెప్తాము, అది మీరు చూడాలా. అంతకన్నా పెద్ద మెయిన్ టాపిక్ పుష్ప 2 టీజర్. అది ఫస్ట్ దాంట్లో వస్తుంది కదరా. లేదు మూవీస్ అన్ని కవర్ చేసే టాపిక్ అన్నాం కదా, మూవీస్ దానికే అయిపోతుంది ఫస్ట్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి మెయిన్ టాపిక్ కైజర్. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఏం చూసాం, ఏం చూడబోతున్నాం. దాంట్లో మేము నీకు చెప్దా అనుకున్నా ఇలాంటివి పెట్టకు నాకనే. చెప్పు, ఏం చూసామో ఏం చూడబోతున్నామో మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ మూవీ అప్డేట్స్. లిస్ట్ సరుకు. ఫస్ట్ జోకర్ ఫోలీ ఏ డో టీజర్. కష్టపడ్డా ఓకే, సో థాట్స్. సక్సెస్ అయ్యా అంటే థాట్స్ నాకైతే తెలుగు సినిమాలో ఉంది భయ్యా. కదా నాకు జోకర్ క్యారెక్టర్ మామూలుగానే ఇష్టం. డీసీలో నా ఫేవరెట్ విలన్ జోకర్ మూవీ నచ్చిందా నీకు? చాలా. ఓకే, కానీ అప్పుడు నేను ఎడిటెడ్ మూవీ కదా, అది థియేటర్లో చూడలేదు. అప్పుడు మనం చూడలేదు, నేను థియేటర్లో చూడలేదు, తర్వాత ఓటీటీలో చూసా. మన 18 బిలో ఉన్నప్పుడు వచ్చింది అది. ఇప్పుడు వచ్చింది, నేను చూడలేదు అప్పుడు. సో దీనికైతే వెళ్దాం. కానీ నాకు హార్లీ క్విన్, మార్గో రాబీ తప్ప ఇంకెవరు నచ్చదు. ఇష్టం, లేడీ గాగా ఇష్టం, బాగానే ఉంటది. ఐ మీన్ ఏ రోల్ అయినా బాగా చేస్తుంది. నేను తను ఎక్కువ మూవీస్ చూడలేదు. ప్లస్ మార్గో రాబీ నాకు సెట్ అయిపోయింది హార్లీ క్విన్ కింద. వాకిన్ ఫీనిక్స్ కి ఒక హార్లీ క్విన్ కావాలంటే మార్గో రాబీ సెట్ అవ్వదు. అవును, అదొకే ఆ వైబ్ కి. అవును, ఆ సినిమాటోగ్రాఫిక్ కూడా. ఐ మీన్ ఈ జోకర్ మూవీ ఫీల్స్ లెక్క, పేరేంట్రా, మార్టిన్ స్కార్సెసీ ఫిల్మ్. హీత్ లెడ్జర్ జోకర్ కి తను సెట్ అవుద్ది అనుకుంటున్నా. అవ్వచ్చు అంటే అవే పాసిబిలిటీ. ఫీనిక్స్ మూవీకి అయితే సెట్ అవ్వచ్చు మోస్ట్లీ. అందుకే ఆ ఏజ్ వైబ్ కాదు, ఇప్పుడైతే సెట్ అయింది లేదు. తెలుగు సినిమాలో చూసినట్టుంది మధ్య మధ్యలో పాటలు. మ్యూజికల్ అంట బ్రో, 23 ఎన్నో 20 చేంజ్ సాంగ్స్ ఉంటాయంట. సాంగ్స్ అంటే కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యేవా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యేవి కూడా ఉండొచ్చు, కానీ ఫుల్ ఆన్ తెలుగు పాటలో ఇటుగా బ్యాక్గ్రౌండ్ మారిపోయి కొండల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ డాన్స్ వేస్తారు చూడు. బాగుందిరా. వాళ్ళిద్దరు అలాంటి క్యారెక్టర్సే కదా యాక్చువల్ గా కూడా. వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంత కదా. ఈ ట్రైలర్లో ఏం చూపించారంటే కేయాస్ జరుగుతూ ఉంటుంది. ఆ కేయాస్ని వాళ్ళు బ్యూటిఫై చేసి వాళ్ళ మైండ్ లో పాట వేసుకొని అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి కేయాస్ కాదు, బయట నేను చూసేదానికి ఎవర్రా వీళ్ళిద్దరు అన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి ఒక ఫుల్ సెట్ పీస్ వేసి లొకేషన్కి వెళ్ళి డాన్స్ వేసినట్టు ఫీలింగ్ వాళ్ళకి. యాక్చువల్లీ తెలుగు సినిమాలు కూడా అట్లాంటివి చూపిస్తారు కదా, ఇమాజినేషన్ పాటలు అలాంటిగా. వాళ్ళకి అది కేయాస్ కాదు, వాళ్ళకి అది ఏదంటారు దాన్ని, నార్మల్. అది నార్మల్ కాదు, డే ఇన్ ద లైఫ్ ఆఫ్ జోకర్. డే ఇన్ ద లైఫ్ ఆఫ్ జోకర్ కైండ్. అది కేయాసే నార్మల్. సో అది ఫోలియాడు గుర్తెట్టుకున్నా నువ్వు కూడా. నేను చూస్తే కానీ నాకు గుర్తు రాలేదు అది. సరే ఓకే బ్రో. దాంట్లో జోకర్ అదే మన వాకిన్ అన్న వెనకాల ఇంకో జోకర్ పరిగెడతాడు, రెడ్ సూట్. ఇద్దరు ఒకటి రెడ్ సూట్ వేసుకుంటాడు, ఇంకోటి వేరే కాస్ట్యూమ్ వేసుకుంటాడు జోకర్దే. అది ఏంటా సీన్? ఏదైనా ట్రిప్పీ సీనా లేకపోతే? నువ్వు బ్రేక్ డౌన్ చూస్తా, నువ్వు చెప్పాలి. చూడలేదు నేను, అందుకే నేను అడుగుతున్నా. నేనైతే అస్సలు చూడను కదా ఆ సీన్. నేను ఇప్పుడే చూసా, అబ్బో ఏంటిది అనుకున్నా. ఏది జోకర్ ట్రైలరా? ఇప్పుడు చూసావా? టీజర్ ట్రైలర్ కదా అది. సరే ఓకే 2 minutes కదరా. ఓకేరా. టీజర్ అంటే పాటల కింద ఉంది. ట్రైలర్ అంటే కొంచెం ప్లాట్ కొంచెం రివీల్ చేస్తారేమో. కొంచెం జోకర్ ప్లాట్ రివీల్ చేసినా ఏం అర్థం కాదులే, ఎక్కడ పెడతారో ఎవరికి తెలీదు. ఓకే, టాకింగ్ అబౌట్ ట్రైలర్స్ అండ్ టీజర్స్ బీయింగ్ 2 minutes, we got a trailer
ఏమంటారో దాన్ని సడన్గా ఇంగ్లీష్ మర్చిపోయాను. 4 minutes ట్రైలర్ ఒకటి వచ్చింది బ్రో. 4 minutes 22 seconds అనుకుంటా ఎగ్జాక్ట్గా. గుర్తుంది. లవ్ మౌలి. ఏం మౌలి? లవ్ మౌలి. ఎవరది? నవదీప్. చూడలేదా బ్రో? 4 నిమిషాలను వదిలేసావా? వేస్ట్ ఆఫ్ మై టైం. ట్రైలర్కి 4 నిమిషాలు అటు లైట్ తీసుకున్నట్లు. కానీ లిటరల్గా నీకు చూసాక నీకు అనిపించింది 4 minutes అన్నది ఫాస్ట్గా అయిపోద్దా? అక్కడ ఏం రివీల్ చేయరు, స్టోరీ ప్లాట్. 4 minutes రివీల్ చేయకుండా ఎలా ఉంటారా? 2 minutes లో రివీల్ అయిపోతా, కష్టపడతా 2 minutes కట్ చేయడానికి. అక్కడ ఏం జరుగుతుందంటే బ్రో ఇస్ రామ్ ఫ్రమ్ జాను, అదేలా 96, బట్ ఆల్సో అర్జున్ రెడ్డి. ఇద్దరు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అన్నది లవ్ మౌలి. ఆ పేరు ఎందుకు పెట్టారంటావు? ఏమో బ్రో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? లవ్లో పడిన మౌలియా? లవ్ మౌలి. అది కొంచెం కొత్తగా ఉంది బ్రో. నవదీప్ చాలా మంచి రోల్ అని చెప్పాలి. నవదీప్ గడ్డప్ కూడా ఫుల్ గడ్డం, ఫుల్ జుట్టు, బైక్. ఒరిజినల్లేనా? ఒరిజినల్ గడ్డం. నువ్వు చూసుంటావు ఇంటర్వ్యూస్లో కూడా గడ్డం వేసుకొని ఉంటాడు కొన్నిసార్లు. ఒక 2 years బ్యాక్ ఇంటర్వ్యూస్లో. అవును, అప్పటి నుంచి తీస్తున్నారా? ఇప్పుడు తీస్తే ఇప్పుడు అయిపోద్దా సినిమా? కానీ ఎప్పటి నుంచో సినిమాలు లేవు కదా, ఎప్పటి నుంచో గడ్డం పెంచాడేమో అనుకున్నా. ఐ థింక్ బిఫోర్ ఈగల్ షూట్ అయింది అది. ఈగల్లో కూడా ఈగల్లో హైప్ ఇచ్చే క్యారెక్టర్ ఉంటుంది నవదీప్తి. దీంట్లో కూడా ఆపరేషన్ వ్యాలంటైన్ లో కూడా హైప్ ఇచ్చే క్యారెక్టర్ ఉంటుంది. ఆపరేషన్ అదే ఏంటి సేమ్ గెటప్ రా. ఈగల్లో కూడా హైపేనా? ఈగల్లో కూడా హైపే. అరే లిటరల్ గా సేమ్ క్యారెక్టర్ బ్రో, సేమ్ గెటప్, సేమ్ హెయిర్ స్టైల్ బ్రో, జస్ట్ చేంజ్ మూవీస్ అంతే. మేబీ నవదీప్ కాదు, మేబీ రామోజీ ఫిల్మ్ షూట్ చేస్తుంటే తప్పు సెట్కి వెళ్ళి సేమ్ డైలాగ్ చెప్పి మళ్ళీ ఇటు వచ్చి సేమ్ డైలాగ్ చెప్పేసి ఉంటారు. ఆల్మోస్ట్ సేమ్ డైలాగ్స్ కూడా ఉంటాయిరా. అదే ఆ సెట్కి వెళ్ళిపోయి హైప్ ఇస్తాడు బ్రో. ఆ సెట్కి వెళ్ళిపోయి డైలాగ్ చెప్పాడు, తప్ప ఎవడు చేయలేడు. ఆ సెట్కి వెళ్ళి కరెక్ట్ సెట్కి వెళ్ళి డైలాగ్ చెప్పాడు. సరే ఖాళీగా ఉంది కదా, అయిపోయింది పని, ఏం చేద్దాం పక్క చేస్తే ఇంకో సెట్ ఉంటుంది. ఆ సెట్ లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు కదా సినిమా సర్కిల్లో, సో ఒక రోల్ చేద్దామని చిన్న పెడతారు, హైప్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడే వచ్చాను సేమ్ డైలాగ్ కదా అని చెప్పేసుకున్నట్టు. బ్రో ఇట్స్ సందీప్ మహేశ్వరి ఫర్ హీరోస్. అరే బిల్డప్ ఇవ్వడం వేరు, మోటివేషన్ ఇవ్వడం వేరు కదా. బిల్డప్ ఇస్తాడు. ఓకే, చెవులోకి వచ్చి మరీ చెప్తాడు, నువ్వు తప్ప ఎవడు చేయలేడు దీన్ని అని చెప్పి. ఇంకోటి నాకు ఒకటి చాలా నచ్చింది, శ్రీకాంత్ ట్రైలర్. నాకు నచ్చింది. ఫస్ట్ అదే చూసాను అనుకుంటా అన్నిట్లో. పుష్ప కూడా చూడలే, ఫస్ట్ అది చూసాను ఎందుకో. పైగా తను ఆంధ్ర అతను, శ్రీకాంత్ బోలా. రాజ్ కుమార్ రావు కాదురా, శ్రీకాంత్ బోలారా. రాజ్ కుమార్ రావు తను నార్త్ వాడేరా. నార్త్ వాడేనా? సౌత్ రిలేషన్ సంథింగ్ ఏం లేదు, విన్నట్టు. ఆంధ్ర వాడు ఎందుకంటాను రాజ్ కుమార్ రావు. ఏమో నీకు తెలిసేమో. కాదు శ్రీకాంత్. ఆంధ్రాడు అంటే నమ్మేచ్చు, రాజ్ కుమార్ రావు ఏమో. సరే శ్రీకాంత్ బోలా. తను అన్ని సినిమాల్లో చూసి రాజ్ కుమార్ రావు తెలుగుడు అంటే కొంచెం తేడా. ఇప్పుడు రోహిత్ శర్మ తెలుగుడు తెలుసు కాబట్టి మనం అలాగే అంటాం. నాకు మొన్నే తెలిసింది. ఎందుకు? ఏదో ఇంటర్వ్యూలో చూసా, రోహిత్ శర్మ ఇంటర్వ్యూ, వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ అంటే మదర్ బాన్ తెలుగు బ్రో అన్నాడు. మదర్ బాన్ తెలుగు అన్నా. అరే నేను సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చెప్పా, అక్కడ వేరే జరిగింది, నేను వేరే. వైజాగ్ నుంచి ఏదో వైజాగ్. దీని గురించి మాట్లాడుకుంటున్నాము. శ్రీకాంత్ ట్రైలర్ అది బాగుంది. అది మొత్తం ట్రూ కాదో తెలియదు కానీ మోస్ట్లీ ట్రూ. అవును, ఏ సినిమా అయినా లేదు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. యాజ్ ఇట్ ఇస్తే ఎవరు చూస్తాడు? కొన్ని లైఫ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకోపోయినా అది ఒక అదే నీకు అన్ని ప్లాట్ ట్విస్ట్లు ఎలా తెలుసు సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు? కొంతమంది రివీల్ చేస్తారు కదా. దాని ప్రూఫ్ ఏంటి? వాళ్ళు చెప్పారా, ఎవరి లైఫ్ మీద బేస్ చేసిందో వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్తే నిజమైపోద్దా? అది మూవీ ప్రమోట్ చేసేదని చెప్తారేమో. అలా ఎవరు చెప్పర్రా. ఏం నీకేం తెలుసు? సరే కొన్ని లైఫ్స్ అలా ఉంటాయి యాక్చువల్గా. అలా ఇప్పుడు ఏదో అచీవ్ చేసిన వాళ్ళు అవ్వక్కర్లే, ఒక కామన్ మ్యాన్ లైఫ్లో కూడా ఎన్ని ట్విస్ట్లు ఉంటాయంటే అది మూవీకి తీసేయచ్చు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా. కానీ అలాంటి క్యారెక్టర్స్ గురించి, అలాంటి పీపుల్ గురించి ఎవరికి తెలియదు. చాలా మంది ఎవరన్నా అవ్వచ్చురా, మన పక్కింటి వాళ్ళే అవ్వచ్చు, తీయచ్చు. కానీ నువ్వు ఎందుకు లిబర్టీస్ తీసుకుంటున్నావు, లిబర్టీ తీసుకున్న వర్త్ ఉందా అది చూసుకొని చెప్తే సినిమా అన్నాక హిట్ అవ్వాలని చూస్తారు. అవును, ఆబ్వియస్ గా కొంచెం అది కూడా బిజినెస్ కదా, స్పైస్ యాడ్ చేస్తారు. అక్కడ జరిగిన దానికంటే ఒక 10 times చూపిస్తారు ఎక్స్ట్రా. కానీ జరిగిందైతే
అదే ఉండొచ్చు, అలాగుంటది. ఉండొచ్చు కాదు, బేస్డ్ అని అంటే అదే ఉంటుంది. బేస్డ్ అంటే ఇట్స్ నాట్, ఇప్పుడు హారర్ మూవీస్ కి బేస్డ్ ఆన్ అని వేస్తారు, నిజంగా ఉంటా కాదు కదా. అలాంటిది ఎవరికి ఏదో అలాంటిది అయింది, అలా ఎవరికో ఏదో ఎక్కడో అలాంటిది ఏదో అయ్యి ఉంటది. ఇంకా బ్రో అయ్యింది బ్రో, బేస్డ్ బ్రో, ఇది చూడండి బ్రో అని వేసేసుకుంటారు ట్రైలర్స్ లో. సరే అదైతే నాకు నచ్చిందా, చాలా బాగుంది. ఎప్పుడు వస్తుంది మూవీ, డేట్ గుర్తులేదు నాకు. May 10th, మేనా, మే 10th. ఇలాంటి మూవీ నాకు ఫీల్ గుడ్ మూవీ రాదు. ఫీల్ గుడ్ అంటే సాడ్ ఫీల్ గుడ్ కాదు, సాడ్ కాదు, ఎండింగ్ ఫీల్ గుడ్డే ఉంటది. ఇప్పుడు ఆకాశమని హద్దురా ఉంది, అది నాకు సాడ్ స్టోరీ అనిపిస్తుంది. అవును, మోటివేషనల్ గా ఉన్నా సాడ్ స్టోరీ అని అనిపిస్తుంది. అన్ని కష్టాలు అవన్నీ చూస్తుంటే బాధేస్తుంది కొంచెం. ఇప్పుడు 3 Idiots ఉంటుంది బ్రో, అదొక రకంగా అమెరికన్ రాంచో బయోగ్రఫీ అని చెప్పొచ్చు. అది బాగుంటది, నీట్గా అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అది చాలా బాగుంటుంది. ఐ షుడ్ నాట్ కంపేర్ ఇట్ టు 3 Idiots, కానీ నీకు అర్థమవుతుంది కదా ఎందుకు కంపేర్ చేస్తున్నాను. సో దిస్ ఫీల్స్ లైక్ అ ఫన్ మూవీ రా. శ్రీకాంత్ ఒక బయోగ్రఫీ తీయాలి అన్నట్టు లేకుండా అన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. తన లైఫ్ లో కామెడీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అబ్బా అంటే కామెడీ ఎలిమెంట్స్ కూడా కొన్ని. లాస్ట్ సీన్ బాగుంది, బాగుంటది. డబ్బులు నాకు ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇద్దాం అంటాడు, బాగుంటది ఆ సీన్, నాకు నచ్చింది అది. అది చాలా బాగుంది. అతను వీడు కదా సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ కదా. తనే డ్రైవర్ కాదు బే, ఆ సీన్ లో డ్రైవ్ చేసేవాడు డ్రైవరే అంటాము. ఆ సీన్ లో డ్రైవ్ చేసేవాడు డ్రైవర్ అంట. ఓకే, సో నాకైతే నచ్చింది. నాకు చాలా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది May 10th. నెక్స్ట్ అబిగేల్ ట్రైలర్. ఎవడాడు అబిగేల్ రా, ఓడరాడు, అదొక ఇంగ్లీష్ మూవీ. ట్రైలర్ 2 వచ్చింది ఇప్పుడు, ట్రైలర్ 1 అన్నబెల్ వాళ్ళ చెల్లా ఏమో చుట్టం. హారర్ మూవీ ఏం కాదు, వ్యాంపైర్ అన్నబెల్ యూనివర్స్ బ్రో. అవునా, అవును, నాకు తెలీదు. కాదు, అసలు ఏం రెఫరెన్స్ చూపించలేదు. ద మేకర్స్ ఆఫ్ అన్నబెల్ అనే లేదే, ఎక్కడ విన్నా బ్రో. అబిగేల్ అంటే లాస్ట్ లో 2 డ్రాకులా ఇట్లా 2 కిందకి వస్తాయి ఇలాగా. బొమ్మేనా? బొమ్మ కాదు, బొమ్మ కాదా, యాక్చువల్ పర్సన్ కైండ్ ఆఫ్ పొసెస్డ్ లాగా. తను వ్యాంపైర్ కింద చూపించారు. తన పర్సన్ వ్యాంపైర్ అంటే పొసెషన్ కి సంబంధం లేదు, పొసెస్ చేయడానికి సంబంధం లేదు. వ్యాంపైర్ అంటే వ్యాంపైరే. సో తను ఒక వ్యాంపైర్ కింద చూపించారు, బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చూడలేదు ట్రైలర్. హారర్ మూవీస్ చూడను, నేను నీకు చూపిస్తాను. నేను హారర్ మూవీస్ అంటే ఇది ఇప్పుడు థియేటర్లో ఉంది, నీ మొహన్ వద్దన్న చూసుకుంటా. కాదు థియేటర్లో ఉంది. ఏం సినిమా అది, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇలాంటి హారర్ మూవీస్, అలాంటి హారర్ దాని గురించి వద్దు. క్యూట్ హారర్ మూవీస్. సరే నెక్స్ట్ అబిగేల్ అయితే బాగుంది, చూస్తా. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకైతే ఎవరు తెలియదు. లేదు, మెయిన్ లీడ్ ఎవరు నాకు తెలీదు. నేను అవన్నీ గుర్తుపెట్టుకోను. ఓకే బ్రో, చూసామా, మాట్లాడేసాము, మర్చిపోయాము అంతే. నెక్స్ట్ లక్కీ భాస్కర్ టీజర్ వచ్చింది, చూసా, నాకు నచ్చింది, చాలా బాగుంది. దిల్ రాజా, వెంకీ అట్లూరి ప్రొడ్యూసర్ సారీ నాగవంశీ. యువర్ ఫేవరెట్, మై ఇన్స్పిరేషన్ నాగవంశీ. బాగుంది, మెయిన్ డీక్యూ. కానీ తెలుగు మూవీ వైబ్స్ వస్తున్నాయి బ్రో. హౌ అంటే తెలుగు డైరెక్టరే కదా వెంకీ అట్లూరి అంటే. సార్ నుంచి అట్లా రాలేదు మరి తెలుగు వైబ్స్. రంగ్దే చూడలేదు. తొలి ప్రేమ బాగానే ఉంటుంది. తన ఫస్ట్ మూవీ నాకు చాలా నచ్చుతుంది. అది తొలి ప్రేమ బాగుంటుంది. థియేటర్లో వెళ్ళా నేను థియేటర్లో వెళ్ళా, ఇంట్లో వచ్చినప్పుడు చూసా, మా మమ్మీకి చాలా నచ్చింది. నాకు నచ్చింది, బాగుంటుంది. వరుణ్ తేజ్ వాళ్ళు బాగుంటుంది. అప్పుడు నాకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. అంటే అప్పుడు ఎట్లా అంటే నీకు ఎప్పుడు ఇంట్రెస్టే కదరా. అప్పుడు కామిక్స్ మూవీస్ లాంటివి చూసేవాడు, మార్వెల్ లాంటి మూవీస్. అంటే మంత్లీ ఏదో ఒక మూవీ అన్నట్టు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేదానికి అది కరెక్ట్. ఏంటి ఆ ఫ్యాన్ ఆఫ్ ఏదో అయింది, కరెంట్ పోయిందా? లక్కీ భాస్కర్ లో ఉన్నావు. బ్యాంక్ ఎంప్లాయీ, సాధారణమైన బ్యాంక్ ఎంప్లాయీకి బాగా క్యాష్ ఉంటుంది అకౌంట్లో. వస్తే ఒకసారి పడుతుంది, ఉంటుంది కాదు, ఎక్కడి నుంచి ఉంటుంది, ఎలా సంపాదించాడు, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాడు అనేది. సంపాదిస్తాడా? సడన్ గా పడతాడు ర్యాండమ్ ట్రాన్సాక్షన్. ర్యాండమ్ కాదు అది. అమ్మ పిలుస్తున్నారు వెళ్ళు, సడన్ కాదు అది. అది దుల్కర్ సల్మాన్ బాగున్నాడు బ్రో. దుల్కర్ సల్మాన్ తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. డబ్బింగ్ కూడా దుల్కర్ సల్మాన్ ఇచ్చాడు కాబట్టి. తనిచ్చాడా? అవును. తెలుగు వచ్చా? తెలుగు వచ్చా అంటే అక్కడ లైన్లో ఉంటే చదువుతాడు.
అలా కూడా రావడం మాడ్యులేషన్తో బాగా పర్లేదురా. తెలుగు ఇది మహానటి కూడా దుల్కర్ సల్మాన్ కదా తెలుగులో. ఏమో అవును, తన వాయిస్ ఒరిజినల్ లాగే ఉంది, డబ్బింగ్ ఆర్టిస్ట్ బాగా చెప్పాడు అనుకున్నాను కానీ తనని నాకు తెలియదు. కాదు కాదు ఒరిజినల్ వాయిస్ అది. ఓకే, సో లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి ఇది అరౌండ్ 5th మూవీ అనుకుంటే, 5th or 6th మూవీ ఇది. ఇప్పుడు దాకా రికార్డ్ బాగానే ఉంది. రంగ్దే ఒకటి ఫట్, కొంచెం మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. రంగదేలో హీరోయిన్ ఎవరు బ్రో? మేఘ ఆకాశ కాదురా, కీర్తి సురేష్. నితిన్ కీర్తి సురేష్ పెళ్ళి సంథింగ్, పెళ్ళి అనుకో తనకు నచ్చకపోయినా చేసేస్తారు కదా. ఓకే ఓకే అద్దా. మరి మేఘ ఆకాశ్ ఉండేది ఏది? చల్మోహన్ రంగా. చల్మోహన్ నాకు రంగా వస్తుంది కానీ ముందు గుర్తురాట్లేదు. రంగదేతో రంగా నేను అదే కన్ఫ్యూజ్ అయ్యా. చల్మోహన్ రంగా. నెక్స్ట్ పెద్దగా ఏం మాట్లాడగలుగుతాం, అది ఏం పెద్ద చూపిలేదు. డల్ అయిపోతుంది, పెంచు పెంచు పెంచు. నెక్స్ట్ స్పీక్ నో ఈవిల్ అని ఒక ట్రైలర్ వచ్చింది. దాని గురించి నువ్వే చెప్పాలి, నేను చూడాల. నీకే కదరా హాలీవుడ్ మూవీస్ అన్ని సజెషన్లు రికమెండేషన్లు వస్తాయి. చూడలేదు ఏది, ఏం చేద్దాం అంటే తమిళ చూసి వదిలేసావా లేకపోతే? తమిళ కూడా రాలా. స్పీక్ నో ఈవిల్ అంటే కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ ఒక వెకేషన్కి వెళ్తారు. ఆ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇంకో ఫ్యామిలీని కలుస్తారు. సో ఆ ఇంకో ఫ్యామిలీ ఏమో వాళ్ళ ఇంటికి వీళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎక్కడ అనుకుని కలవరు, ఎవరికి తెలియదు. ఒక ప్లేస్లో ఇద్దరు ఫ్యామిలీస్ కలుస్తాయి. సో వాళ్ళకి కొంచెం బాండ్ అంటే కొంచెం బాగానే కనెక్ట్ అవుతారనమాట. సో ఒక ఫ్యామిలీ ఏమో ఇంకో ఫ్యామిలీని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది అనమాట స్టేకి కొన్ని రోజులకి. ఆ కనెక్షన్ బేస్ మీద వీళ్ళు వెళ్తారు. ఆ వెళ్ళాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఇల్లు కానీ ట్రై టు యాక్ట్ నార్మల్ అనమాట. సస్సుగా ఉంటుంది. సస్సుగా ఉంటుంది. సో కొత్తగా జంజీలింగో నేర్చుకుంటున్నాను రుత్. కానీ వాళ్ళు దే ట్రై టు యాక్ట్ నార్మల్ అనమాట. కానీ నార్మల్గా యాక్ట్ చేస్తానని ఎవరికి చెప్పరు. నేను నా ఒక్కరిని అదంతా ఫీల్ అవుతున్నాను అని నార్మల్గానే యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ తర్వాత మా ఫ్యామిలీ మొత్తంతో అలా అవుతుంది ఇది ఇంట్లో అని ఫ్యామిలీ ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు, ఈ ఇంట్లో మనకి ఏంటి ఇలా అవుతుంది కొత్తగా అని. అంత ట్రైలర్లోనే చూపించారా? స్టోరీ మొత్తం చెప్తున్నావు కదా బ్రో. ప్లాట్ రా. సో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది, అసలు అక్కడ జరుగుతుంది ఏంటనేది మూవీ. ఓకే, నేను మూవీ చూసాక ఏం చెప్తావో అది చెప్పే. మూవీ చూసాక నాన్ స్పాయిలర్ రివ్యూ అని చెప్పి దాంట్లో ఫస్ట్ చెప్తాను కదా మూవీ ప్లాట్ ఎలా ఉంటుంది అలా చెప్పేసాను నేను ఇప్పుడు. సో ట్రైలర్లో అది మొత్తం చూపించారు. సో నాకైతే నచ్చింది రా స్పీక్ నో ఈవిల్ అని, బాగుంది. ఓకే, మెయిన్ లీడ్స్ ఎవరైనా తెలుసా మనకి? ఒకటి తెలుసున్నాడు రా, కానీ నాడు పేరు తెలీదు. ఏ సినిమాలో ఉంటాడు చెప్పు, అవి కూడా తెలియదు కదా. ఫేస్ గుర్తుపడతా అంతే. నువ్వు తెలుసు నేను ఎక్కడ చూసానంట. ఇంకోటి ఆవేశం వెల్కమ్ టీజర్ అని ఒకటి వచ్చింది. ఆవేశం అంటే ఫాఫా మూవీ, అది ఫహద్ ఫాజిల్ది. మలయాళం మూవీది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులో పేరేంటి మనకి ఎందుకు, నాకు మలయాళం పేరుతో గుర్తున్నట్టుంది. ఆవేశం అంటే ఫాఫా అన్న గుర్తురాలా. నాకు మలయాళం పేరు గుర్తులేదు, నేను తెలుగు చూసాను కాబట్టి తెలుగు పేరు ఆవేశం. 2 స్టెప్లు వేస్తాడు, తవలిపుతాడు వెనక నుంచి, అదేలే. అది పెద్దకి ఏం లేదు కానీ చేసింది బాగానే, ఏదో రిలీజ్ చేయాలని చెప్పి. వెల్కమ్ టీజర్ అంటే ఇంట్రొడక్షన్ టైప్. ఇంట్రో ఏం ఇంట్రో, బట్టలు ఇప్పుకొని డాన్స్ చేస్తాడు అనేది ఇంట్రోనా? ఏదో ఫుటేజ్ ఉంటుంది, ఏదో అప్లోడ్ చేయి బ్రో రంజాన్కి అని చెప్పి. రంజానా తన బర్త్డేనా? బర్త్డేనా ఏదో తెలీదు, ఏదో అకేషన్ ఉంటుంది, దొరికింది చేసినట్టున్నది. ప్రాబ్లీ రంజాన్ ఈద్కే అయి ఉంటుంది. కొంచెం ఆడియన్స్ని ఎంగేజ్డ్గా ఉంచేదానికి ఏదో పెట్టినట్టున్నారు, అంత పెద్ద ఎఫర్ట్ పెట్టి మా పాప ఇలాగా అని చెప్పి. అలా ఏం లేదు, అలా లేదు, గ్లిమ్స్ ఇచ్చేనట్టు ఏం లేదు కానీ ఏదో అంతే కొంచెం ఉంది. కొంచెం క్యారెక్టర్ గురించి కొంచెం క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసేదానికి తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఫ్లై మీ టు ద మూన్ ట్రైలర్ వచ్చింది. నువ్వు చెప్పాక చూసావా, ఎలా అనిపించింది బ్రో? స్కార్లెట్ జాన్సన్ ముసలిది అయిపోయిందా? అవును, లేదంటే దాంట్లో అట్లా చూపించారు, అది 80s లేదు, మార్వెల్ నుంచి వెళ్ళిపోయాక ముసలిది అయిపోయింది. కాదు బ్రో, నాకు ఎందుకో 80s గెటప్ వేసారు కదా, అందుకు అలా అనిపించింది. అవును, అందుకు అలా అనిపించిందా? నిజంగానే ముసలి వాళ్ళు ఎప్పుడు కవర్ రాళ్ళు వాళ్ళు అవ్వకు. అరే మహేష్ బాబు అవ్వట్లేదు, వాళ్ళు ఎలా అవుతారు రా? మహేష్ బాబు 1 in a million రా, మిలియన్. మరి బాబు లాగా ఇంకెవరు ఇంకో పేరు చెప్పు మన టాలీవుడ్ లో. నాకైతే తెలియదు, సిద్ధార్థ్ అంత ఎక్కువ కాదు కానీ సిద్ధార్థ్. అవును, సిద్ధార్థ్ మెయింటైన్ చేస్తారు బ్రో వాళ్ళు, బాడీ కూడా. సిద్ధార్థ్ కొంచెం చెప్పలే, మొన్నే పెళ్ళైంది.
సిద్ధార్థ్ ఆదిత్యరావు ఆదిత్యరావు హైదరి ఎవరికి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసి గుళ్ళో వాళ్ళకి కూడా ఏం చెప్పారంటే ఫిల్మ్ షూటింగ్ అని చెప్పారంట. ఓ అదేం షూటింగ్ అవ్వట్లేదు అనుకునేప్పుడు పెళ్ళి అయిపోయిందంట. ఇది కెమెరాలేవి ఇది రియాలిటీ షో. అక్కడ చూడు 4 లొకేషన్ లేదా బటన్ క్యామ్స్ చూపిస్తారు వాళ్ళు భలే ఉంటుందిరా. పద్మశ్రీ గుర్తొస్తాడు నాకు రియాలిటీ షో అని. కానీ దూకుడు ఆ ఇంటి ముందు వైట్ పెయింట్ వేస్తారు కదా, వైట్ వాష్ వేసినట్టు. ఫాదర్ ఇస్ కమింగ్. అరే పద్మశ్రీ అసలు సూపర్ రా. తను ఓట్ చేయమని ఒకటి చెప్పుకుంటాడు కదా, చిన్న క్లిప్ బిట్ ఉంటుంది కదా, నాకు ఓటేయండి అని హాయ్ అని చెప్తాడు కదా. నాకు అది నాకు ఎప్పటికీ మర్చిపోను రా. అది డి స్పూఫ్ కదా. డీలో అది నాకు తెలీదు, కానీ డీలో నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి నా పేరు అని టైప్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వండి అని సంథింగ్ ఏదో ఉంటుంది. సేమ్ దాని స్పూఫ్ దూకుడులా చేసి నాకు ఎప్పటికీ మర్చిపోను అది. అంత నాకు చాలా మాట్లాడుకుంటున్నాం భయ్యా మనమా ఫ్లైమ్ టు ద మూన్. చానింగ్ టేటమ్ అలాగే ఉన్నాడు బ్రో. స్కార్లెట్ జాన్సన్ ముసలి అయిపోయింది. అది మొన్న తనతో ఒక మూవీ వచ్చిందిరా. జూలియా రాబర్ట్స్ అందా అనుకున్నా. జూలియా రాబర్ట్స్ కాదు, శాండ్రా బుల్లక్. లాస్ట్ సిటీ. అన్నుంటాడు మా అన్న ఉంటాడు. జాన్సీనా కాదు మరి మా అన్న బ్రో. నీకు అందరూ అన్నలే. ఎవడు బ్రో వాడి పేరు? బ్రాడ్ పిట్. అడ్డంగా పోతాడు. చూడలే నేను మూవీ చూడలే. బ్రాడ్ పిట్ క్యామియో ఉంటుంది. ఓకే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ట్రైలర్ చూసా బాగుంది, కానీ మూవీ చూడలేదు. మూవీ అంటే అంత గొప్ప అంటే చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఇంకా అలా పోస్ట్పోన్. గొప్పగా ఉండదు కానీ చెప్పినట్టు మీల్ తినేటప్పుడు ఫ్యామిలీతో చూసే మూవీ. వాడు స్కార్లెట్ జాన్సన్. వాడు నాకు అక్కడ పేరు తెలీదు. చానింగ్ టేటమ్. ఇప్పుడు తెలీదు. స్టోరీ బాగుంది. స్టోరీ బేసిక్గా అది స్టోరీ ఏంటంటే మూన్ ల్యాండింగ్ అనేది ఫేక్ చేశారని చెప్పి 50% ఆఫ్ ద పాపులేషన్ ఇంకా నమ్ముతుంది. అది నిజమో కాదో తెలియదు, కానీ వీళ్ళు నిజమా మూన్ ల్యాండింగ్ ఫేక్ చేశారని ఒక సినిమా తీశారు. చేశారని కూడా కాదు, వాట్ ఇఫ్ మూన్ ల్యాండింగ్. యాక్చువల్గా వర్క్ చేస్తున్న సైంటిస్ట్ ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా, నాసా దాని అపోలో మిషన్ అంటారా, అపోలో మిషన్ అనుకుంటా దాని పేరు. దాని మీద మూన్ మిషన్, అదే ఫస్ట్ మూన్ ల్యాండింగ్ నాసాస్ మూన్ మిషన్ ఉంది కదా, దాని మీద వర్క్ చేసినప్పుడు దాని గురించి ఒక మార్కెటింగ్ మేనేజర్ని, అంటే జనాలకి వాళ్ళ బడ్జెట్ ఇంత నాసాలోకి వెళ్తుంది, ఎందుకు పెడుతున్నారు, దీంట్లో వేస్ట్ చేస్తున్నారు, ఒక లీడ్ మార్కెటింగ్ ఏజెంట్ ని హైర్ చేసుకుంటే తన స్కార్లెట్ జాన్సన్. సో ఆ నాసా వాళ్ళు చేస్తున్న మిషన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నట్టు జనాలకు తెలిసేటట్టు తను చూసుకుంటుంది అన్నమాట మార్కెటింగ్ క్యాంపెయిన్ మొత్తం. సో బేసిక్ గా ఫిల్మింగ్ ఐడియా. సో విను మార్కెటింగ్ ఇంత క్యాంపెయిన్ చూపించి లాస్ట్ లో మూన్ ల్యాండింగ్ షార్ట్ చూపించకపోతే కష్టం కదా. సో మనకి అక్కడ మనం యాక్చువల్ గా చేసినప్పుడు మనకి షార్ట్ దొరకకపోవచ్చు, మనం ఇంత చేసి షార్ట్ చూపించకపోతే జనాలు హట్ అవుతారని చెప్పి ఒక రికార్డ్ స్టూడియోలో కూడా ఒక మూన్ ల్యాండింగ్ రికార్డ్ చేస్తారనమాట. లాస్ట్ లో డైలాగ్ విన్నావా? సో ఫైనల్ గా వాళ్ళు వాడింది రియల్ ఒరిజినల్ లో అనేది తెలియదు, అదే చెప్తారంట. లాస్ట్ డైలాగ్ విన్నావా? స్కార్లెట్ జాన్సన్ ఉంటుందా లాస్ట్ డైలాగ్ రా, ఐ విష్ ఐ హ్యాడ్ కూబ్రిక్ అని చెప్తుంది. ఐ విష్ సంథింగ్ ఏదో అట్లాగే కూబ్రిక్ ని హైర్ చేసుకుంటే బాగుండు అని చెప్తుంది. ఎవరిని? కూబ్రిక్ ఇస్ లెజెండరీ ఫిల్మ్ డైరెక్టర్ బ్రో అప్పట్లో, స్టాన్లీ కూబ్రిక్. ఓకే, నాసా అది ఫిల్మ్ చేసేదాన్ని, డైరెక్ట్ చేసేదానికి. అదే మూన్ ల్యాండింగ్ రికార్డ్ ఒకటి చేస్తారా బ్యాకప్ కోసం, అదాన్ని డైరెక్ట్ చేయడానికి. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. 2001 స్పేస్ ఆడిసీ తెలుసా? తెలుసు, కానీ చూడలేదు. దాని డైరెక్టర్. ఓకే, అది స్పేస్ అప్పుడే వచ్చింది అనమాట. ఓకే ఓకే. సో వాడిని తెచ్చింటి అయిపోయేది కదా, వాడిని తెచ్చింటి అయిపోయేది కదా అని చెప్పి చెప్తుంది స్కార్లెట్ జాన్సన్. ఇది అంతకన్నా ముందు అయినట్టుంది. అవును, 2001 అంటే 2001లో రాలేదు సినిమా, ఎప్పుడో వచ్చింది. పేరు అది 2001. 2012 వచ్చిందా తెలియదు నాకు, నేను చూడండి రా అవన్నీ చూడలేదు. 4th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది బ్రో. 2011 అంటే అప్పుడే వచ్చిందా ఏమోలే. 11-12 కరెక్టే. సో అదొకటి నాకు. దాంట్లో ఫైనల్గా వాళ్ళు మూన్ రికార్డింగ్ క్లిప్, మూన్ మీద ఫస్ట్ ల్యాండింగ్ క్లిప్ ఉంటుంది, యుఎస్ ఫ్లాగ్ పెడతారు మూన్ సర్ఫేస్ మీద, అది మొత్తం వాళ్ళు ఫైనల్గా చేసింది రికార్డింగ్
వాళ్ళు అదే ఫేక్ చేసి బ్యాకప్ కింద తీసిన స్టూడియోలో తీసిన అనేది మనం చూడాలి. ఫిల్మో లేకపోతే ఒరిజినల్లో అనేది దాంట్లో చెప్పారో లేదో కూడా తెలీదు. ట్రైలర్లో ఎలా చెప్తారులే, ట్రైలర్లో మూవీ చూస్తే చెప్పారో లేదో తెలుస్తుంది. కానీ దిస్ ఇస్ నాట్ అ సోనీ ప్రొడక్షన్ బ్రో. ట్రైలర్ లో డిబేట్ అది ఇప్పటికీ, అది ఫేక్ అని కొంతమంది, అదే ఒరిజినల్ అని కొంతమంది. చాలా మంది లోపో అంటే దాంట్లో ఏమంటారు బ్రేక్ డౌన్స్ లో ఇంత జూమ్ చేసి ఇక్కడ ఏదైతే తప్పు అలాంటివి చేస్తారు ఇక్కడ అని చెప్పి చాలా చేస్తారు. నాకైతే పెద్ద దాని మీద ఒక ఏమంటారు ఒక పర్స్పెక్టివ్ ఏం లేదు. అంటే ఒరిజినల్ అని చేసుకుంటే అంటే అట్లాంటి స్టోరీలు చూడడం ఇష్టమే కానీ ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ల్యాండ్ అయ్యారో లేదో నాకేంటి, మన రోవర్ ల్యాండ్ అయింది మొన్నే, నాకు చాలే మనదేదైనా అయితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఎన్ని మిలియన్స్ డాలర్స్ పెట్టి చేస్తారా. మన మార్షియన్ బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్లో మన మూన్ మిషన్స్ అయిపోతాయి, చంద్రయాన్ మిషన్స్. అవును, మనం అంత పబ్లిసిటీ చేయం కదా. పబ్లిసిటీ చేయకపోయినా అంత పట్టదురా, అది మొత్తం మార్కెటింగ్ చేస్తారనుకున్నా ఏంటి. అదే బ్రో, వాళ్ళు చేసిన దానికంటే వాళ్ళకి వచ్చేది ఎక్కువ ఉంటుంది. ఓకే 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 ఏదైనా అందుకే డబ్బులు పెడతారు రావాలని చెప్పి. ఇంకోటి ఇఫ్ ఇమాజినరీ ఫ్రెండ్ ఫైనల్ ట్రైలర్ వచ్చింది, చూసావా? ఎన్నిసార్లు వస్తుందో బ్రో ఇఫ్ ట్రైలర్. ఫైనల్ ట్రైలర్ వచ్చింది, చూడలా. నాకు వచ్చిందని కూడా తెలియదు. ఫస్ట్ దానికన్నా బాగుందంటే మొత్తం స్టోరీ చెప్పేశాడా? మొత్తం చెప్పలే, కొంచెం సిమిలర్గా ఉంది కానీ ఇంకొంచెం కొన్ని డిఫరెంట్ సీన్స్ యాడ్ చేశారు. ఆబ్వియస్గా ఫైనల్ ట్రైలర్ అంటే యాడ్ చేయాలి కదా, కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా చూపించారు. చూడాలనిపిస్తుందా సినిమా? పిల్లల సినిమాలో ఉందా? లేదు, ఆ యానిమేషన్ ఎందుకో నాకు చాలా నచ్చిందిరా. కొత్తగా ఉందా? ఆ సీజే ఎందుకో చాలా స్మూత్గా ఉంది యానిమేషన్. ఆ టెక్స్చర్ నాకు బాగున్నాయి, వాళ్ళు చాలా బాగుంది. ఎవరు దాని ఎక్కడ ఆల్రెడీ ఎక్కడి నుంచి అంటే అలాంటి టెక్స్చర్ ముందు ఎక్కడ చూసాం? సిజిఐ టెక్స్చర్, ఫర్ టెక్స్చరా? ఫర్ టెక్స్చర్ అట్లా కొత్తగా ఎక్కడ చూసినట్లు అనిపించలే నాకు కూడా. చాలా బాగుంది, నేను ఎప్పుడూ చూసినట్లు నాకు అయితే తెలీదు. నేను చూసింది యానిమేషన్ అంత ఎక్కువ ఏం కాదు, ఇవన్నీ తెలిసే అంత. నాకైతే నచ్చింది ఈ ఫైనల్ ట్రైలర్. ఓకే, నెక్స్ట్ శ్రీరంగ నీతులు ట్రైలర్ వచ్చింది, నేను చూడలేదు. అలా వచ్చిందా? ఎప్పుడు? సుహాస్ది. అదే ఎప్పుడు వచ్చింది? రీసెంట్గానే వచ్చింది. రీసెంట్గా అంటే లాస్ట్ వీడియోలో చెప్పా. మరి చెప్పావా? బాగుందా? మోర్ దెన్ 7 days ago అయితే చెప్పారు వీడియోలో. అవునా? నేను మరి ఈ వీక్ చూసినట్టున్నా. అదే అంటే మొత్తం చూడలేదు, సగం చూసి చెప్పా కదా. శ్రీరంగ నీతులు ఇస్ ఆంథాలజీ, హైపర్ ఆంథాల్ సంథింగ్ ఏదో అంటారు. చెప్పావు ఇప్పుడు నాకు మేబీ లాస్ట్ వీక్ వచ్చిందేమో. నేను ఈ వీక్ కాదుగా చెప్పా, ఈ వీక్ థంబ్నెయిల్ అదే చూసాను వీడియో అని నోట్ చేసుకున్నా. ఓకే, నేను చూడలేదు ఇప్పుడు కూడా, నేను ట్రైలర్ చూడలేదు. ఆంథాలజీ బ్రో, త్రీ క్యారెక్టర్స్, ఐ మీన్ 3 స్టోరీస్ మీట్ అవుతాయి లాస్ట్లో. బ్రోచేవారు, గామి. ఓకే ఓకే ఓకే. అండ్ కమింగ్ టు ది పాజ్ ఇచ్చావేంటి బ్రో? ఓకే, నువ్వు కంటిన్యూ చేస్తా, అందుకోవడం కూడా రావట్లేదు. కాదు గ్యాప్ ఇచ్చావేంటి? లేదు, వచ్చింది బ్రో. సో కమింగ్ టు పుష్ప 2 టీజర్ రా. పుష్ప 2 ద రూల్ బాగుంది. సుకుమార్, డిఎస్పి, నిజంగా బాగుంది, చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు పోస్టర్ దింపారంటే ఏమో పోస్టర్ ఉంది, మూవీలో ఉంటే షార్ట్ ఉంటుంది అనుకున్నా, కానీ దాన్నే టీజర్ కింద చేద్దాం. సాంగ్ కదా బ్రో, సాంగ్ సీన్ కదా అది. ఫైట్, అదే సాంగ్ ప్లస్ ఫైట్ అంతే. అవును, తెలిసిపోతుంది. కానీ ఆ పుష్ప మ్యానరిజం ఉంటుంది కదా, ఇలా అంటాడు, అది చాలా బాగుంటుంది బ్రో. అల్లు అర్జున్ శారీలో వేసుకుంటే నాకు మాసగా నేను చాలా మీమ్స్ చూసా. తన ఫస్ట్ మూవీ కూడా శారీ గెటప్, గంగోత్రిలో శారీ గెటప్ ఉంటుంది. ఎప్పుడు దీన్ని శారీ అంటారు కానీ దీన్ని ఏమంటారు? దాన్ని ఏమన్నా కానీ అదైతే శారీయే. దాన్ని అలా వేసుకోవడాన్ని తిరుపతిలో 6th డేనో 7th డేనో ఇలా చేస్తారనమాట. అమ్మవారి పేరు నాకు తెలీదు, కానీ ఒక స్పెసిఫిక్ అమ్మవారి కోసం అన్నట్టు అలా దాన్ని ఏమంటారు, కాస్ట్యూమ్ అంటారా ఏమంటారు, రెడీ అవ్వడమా ఏదోలా
ఆ వేషం వేస్తారు బేసిక్ గా, ఆ వేషం వేసి ఇప్పుడు చూడు నీకు రీల్స్ మొత్తం ఇవే అబ్బాయిలు సారీ వేసుకొని గడ్డం ఇలా అనుకొని వస్తాయి బ్రో. మనం ఆపలేము బ్రో, వస్తాయి అవి. పుష్పాక్ తప్ప ఎవరికి సెట్ అవుతుంది. ప్లస్ చీర దాన్ని ఏమంటారు వెనకాల ఇలా ఉంటది కదా, ఫాల్ ఉంటది కదా, దాన్ని ఇలా కాలుతో తీసి ఇలా పెట్టుకుని అసలు చేసావన్నా నువ్వు. చీరనంత మాస ఎలా చూపించారు రా బాబు, గుర్రపాడు అనిపించింది. అది ఫస్ట్ దాంట్లో ఒకటి ఉంటుంది రా, ఫారెస్ట్ ఫైట్ సీన్ లో మూతి కప్పేసిన ఫైట్ చేస్తాడు కదా, ఇలా ఇలా అనుకుంటూ ఇలా కొంచెం లెగుస్తుంది కనిపించిందంతా చేస్తారు కదా, ఆ క్రియేటివిటీ ఇక్కడ మళ్ళీ అలా చూపించారు. అది అల్లు అర్జున్ ఇంట్రోస్కినా? ఇంట్రో కాదు, అప్పుడు దాకా ఫేస్ చూపిస్తారా అప్పుడు దానికంటే ముందే? ఇంట్రో అనుకుంటా, అందుకే అంత చేశారు. ఇంట్రోకే అంత చేస్తారు, ఇంట్రోనే, లేకపోతే అంతే గుర్తులేదు. సీన్లు గుర్తులేదు కానీ సినిమా ఓవరాల్ ఎంత బాగుంటుందో గుర్తుంది నాకు. అంత నీ అంత నచ్చదులే. ఈడు ఫస్ట్ షో వెళ్ళిపోయినట్టున్నాడు మార్నింగ్ విశ్వనాథ్ లో, వెళ్ళిపోయి నన్ను చూడొద్దు అన్నాడు. నాకు టికెట్లు దొరకలేదు, ఈడు ఒక్కడే వెళ్ళిపోయాడు. నన్ను చూడొద్దు అన్నాడే, నేను చూడలే అసలు. నువ్వు అది మైండ్ లో పెట్టుకొని ప్రైమ్ లో చూస్తే బ్రో ఇంత బాగుంది ఏంటి బ్రో అన్నావు. నువ్వు నాలాగా చూస్తుంటే నేను చెప్పినట్టే చెప్పుంటావు. మేబీ నువ్వు నాకు అంత ఎక్స్పెక్టేషన్ దించేసావు కాబట్టి నాకు చాలా నచ్చింది. కానీ దించకపోయి ఉంటే నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. యాక్చువల్గా గట్టిగా ఆలోచించి ఇట్స్ వెరీ టిపికల్ సుకుమార్ మూవీరా. సుకుమార్ కి టిపికల్ మూవీ అంత. ఇట్స్ అరే ఇండస్ట్రీకి చాలా మంచి మూవీ ఇదైతే చెప్తా. ప్లస్ వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్లారు దాన్ని అంత మంచిగా ఇండియా లెవెల్. ఒక్కటి చెప్తా బ్రో, ఇది చాలా ఓవర్ రేటెడ్ మూవీ. అదైతే నేను 100% చెప్పగలుగుతా. ఇది అంత రీచ్ అయిన రీజన్ ఎందుకు హిట్ అయింది? బికాస్ అలా వైకుంఠపురంలో సాంగ్స్, అల్లు అర్జున్ ఆ కాంబో లైక్ హిట్ తర్వాత ఇంకో హిట్. నువ్వు హిట్ చేస్తావు అనుకో, ర్యాండమ్ నార్మల్ మూవీ వచ్చినా హిట్ అయిపోద్ది. అది గుడ్ మూవీ అయితే హిట్ అయిపోద్ది. అది నువ్వు బ్యాడ్ మూవీ కూడా ఒక ఆడుతుంది, 50 days ఆడుతుంది. అది గుడ్ మూవీ కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. అది పాటలు మామూలుగా ఉండవు. డిఎస్పి శ్రీవల్లి సాంగ్ హిందీలో ఉంటది. అసలు క్రికెటర్లు అందరూ ఐపీఎల్ లో వచ్చింది కదా, ఐపీఎల్ లో మధ్యలో బ్రేక్స్ లో మధ్యలో సాంగ్స్ చేస్తూ ఉంటారు కదా, క్రౌడ్ ఎంగేజ్ చేయడానికి వేస్తారు కదా సాంగ్స్. అందరూ పుష్ప స్టెప్ వేయడం ఇలా పక్కకి అనుకుంటా అసలు అది ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ రా. కానీ దానికి వచ్చినంత ఏమంటారు దాన్ని, దానికి వచ్చినంత ఫేమో లేకపోతే దానికి వచ్చినంత సక్సెస్ వీ కెనాట్ జడ్జ్, కానీ దానికి వచ్చినంత అటెన్షన్ చాలా వచ్చినంత అటెన్షన్ ఇట్ డస్ నాట్ డిజర్వ్. మేబీ వాళ్ళు కూడా డస్ నాట్ డిజర్వ్ అని చెప్పలేము, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత వచ్చింది. డస్ నాట్ డిజర్వ్ డెఫినెట్లీ కాదు. కంపేర్ టు ఆల్ సుకుమార్ మూవీస్ టూ మచ్ అసలు. సుకుమార్ ఇప్పుడు పుష్ప చూసాక ఇంకా సుకుమార్ వేరే మూవీస్ చూస్తే నాన్నకు ప్రేమతో చూసిన అబ్బాయి ఏముందిరా అనిపిస్తుంది. మనం సుకుమార్ చూసిన అబ్బాయి ఏముందిరా అనిపిస్తుంది. మనకి అవన్నీ తెలుసు కాబట్టి మనకి నాకు తెలిసి తెలుగు వాళ్ళకి నచ్చింది బ్రో. వేరే భాషల్లో మామూలుగా హిట్ అవ్వలేదు కాబట్టి తలని పెట్టుకుని ఇప్పుడు RRR కొడేసుకుంటున్నారు. వాళ్ళకి బాహుబలి చూపిస్తే చచ్చిపోతారు వాళ్ళు. ఈగా చూపించలేదు వాళ్ళకి ఎవడు, లేదా కొడితే తీయచ్చా అనుకుంటారు వాళ్ళు. రాజమౌళి బెస్ట్ మూవీ ఇస్ బాహుబలి 2 రా. నువ్వు ఏమైనా చెప్పు, RRR డస్ నాట్ ఈవెన్ కమ్ క్లోజ్ టు top 3 top 4 కూడా. విక్రమార్కుడు ఇస్ బెటర్ దెన్ RRR ఇన్ మై ఒపీనియన్. నాకు సరే టాపిక్ ఫర్ అనదర్ వీడియో. రాజమౌళి మూవీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడతాను నేను దాని గురించి. చూద్దాం. అంటే చాలా ఆనెస్ట్గా నేను ఏదో షార్ట్స్ చేయాలని చెప్పి అలా చేయట్లేదురా. ఇప్పుడు RRR అంత లేదు భయ్య. ఇట్ షుడ్ హావ్ కమ్ 10 years ago దట్ మూవీ. అలా ఏం లేదు. స్టోరీ ఆ ఫిల్మ్ మేకింగ్ అంత బాగుంది కానీ వాళ్ళు యాడ్ చేసిన సర్లే RRR గురించి ఇప్పుడు ఎందుకులే. స్పీకింగ్ అబౌట్ RRR క్రెడ్ యాడ్ ఒకటి వచ్చింది. ఏం టైమింగ్ రా. పుష్పాన్ని ప్రమోట్ చేస్తున్న డేవిడ్ బాయ్ కి మనం ఇప్పుడు మాట్లాడుతున్న రాజమౌళికి అసలు క్రెడ్ యాడ్ ఒకటి వచ్చింది. క్రెడ్ యాడ్ ఇప్పుడే రాజమౌళి వచ్చింది. నిన్న ఈ రోజు బ్రో, వచ్చింది. ఈరోజు పొద్దున వచ్చింది. వచ్చిందా? పొద్దున 8 గంటలు వచ్చినట్టుంది. మనం ఇప్పుడు ఈ టీవీలోనే చూసాం. ఇప్పుడే చూసాము. అంటే నేను ఎప్పుడో చూసాను, నీకు ఇప్పుడు చూపించా. నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను, దైవ్య పోస్ట్ లాగా వస్తాయి కదా, వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యారు బాగుంది అన్నట్టు చూస్తున్నా.
కానీ నేను చూడలేదు అనమాట మొత్తం ఓకే యాడ్ చూడలేదు. నేను ఫస్ట్ అరే కానీ యాడ్లు టైప్ చేసుకుని యూట్యూబ్ లో చూడడం ఏంటి నాకు అర్థం నాకు అది రికమెండేషన్ వచ్చింది ఎందుకో. చిన్నప్పటి నుంచి యాడ్ అంటే టీవీ మధ్యలో మూవీస్ మధ్యలో నువ్వు దాని కామెంట్స్ చూడాలి, బ్రో ఐ వాచ్ 2 minutes క్రెడ్ యాడ్ టు వాచ్ దిస్ 2 minutes క్రెడ్ యాడ్ అని. అంటే ఐ వాచ్ 2 minutes క్రెడ్ యాడ్ టు వాచ్ దిస్ 2 minutes క్రెడ్ యాడ్. అర్థమైందిలే, సో కానీ అర్థం కాలేదు ఏంటి క్రెడ్ యాడ్ కదరా అది, యాడ్ ముందు ఇంకా యాడ్ వస్తుంది కదా, అది కూడా క్రెడ్దే వచ్చిందంట. అర్థమైంది. 1 of 2, 2 of 2 అని వస్తాయి కదా, యాడ్లు వస్తాయి కదా. అది నాకు నువ్వు చెప్పిన సినిమాలు ఏవి రాలా, నాకు అది వచ్చింది రికమెండేషన్ లో. నేను ఇప్పుడు దాకా నేను ఒక్కసారి చూసినట్టున్న యాడ్, అల్లు వచ్చిన కోకోకోలా యాడ్ వచ్చింది కదా, క్రెడ్ బే యాడ్ యూట్యూబ్ లో సెర్చ్ కొట్టి చూసినవి. సెర్చ్ కూడా చూడలే, రికమెండేషన్ వచ్చింది నాకు సెర్చ్ కొట్టి ఇప్పుడు చూసాను కదా, అది నీకు వీడియోలో మాట్లాడాలని చెప్పా. నాకు ఆబ్వియస్ గా వచ్చేది, నేను చూసేవాడిని మూవీ కాంటెంటే కాబట్టి, క్రికెట్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి. నాకు యూ హ్యావ్ టు డూ మీ అ ఫేవర్ ఫర్ అ డిస్కౌంట్ అంటాడు చూడు, లైక్ ఎవ్రీ క్రెడ్ యాడ్ ఆ సెటప్ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది బ్యాడ్మింటన్ ప్లేయర్ది, రెస్టారెంట్కి వెళ్తాడు కానీ అది డిస్కౌంట్ ఏం లేదా బిల్ అంటే డిస్కౌంట్ ఇస్తాను, యూ హ్యావ్ టు డూ మీ అ ఫేవర్ అని చెప్పి దోమలు కొడతాడు బ్యాడ్మింటన్ ప్లేయర్. దట్ ఈస్ క్రెడ్ యాడ్ ఏమంటుంది వాళ్ళ యూఎస్పీ అది. సో దీంట్లో బాహుబలి గెటప్ లో ఎన్ని ఫోటోషాపులు చూసుంటావు డేవిడ్ వార్నర్వి, రియల్ గా చేశాడు బ్రో. అండర్స్టూడ్ ద ఆడియన్స్ పల్స్ బ్రో. ఏం సినిమా బ్రో అది ఎప్పుడు చెప్తా ఉంటావు, ఇడ్లీ విశ్వనాథన్. దాంట్లో బ్రహ్మానందం అంటాడు ఆడియన్స్ పల్స్ అని చెప్పి. బ్రో కునాల్ షా నోస్ ఆడియన్స్ పల్స్ బ్రో. అసలు ఏం పట్టుకున్నాడు రా అసలు. నేను ఆఫీస్ లో పొద్దున తెలుగులో ఉండదు మళ్ళీ ఇంగ్లీష్, కానీ తెలుగు వాళ్ళు కనెక్ట్ అవుతారు, తెలుగు వాళ్ళే కనెక్ట్ అవుతారు. SRH రాజమౌళి, అందుకు SRH రాజమౌళి వల్ల. నాకు ఫస్ట్ బాహుబలి గెటప్ లో తెలుగు వాళ్ళ కోసం తెలుగులో ఉంటుందేమో అని ఫీల్ అయ్యా. బాహుబలి గెటప్ వేసినప్పుడు మైండ్ తొప్పింది అసలు నాకు, ఇది నిజమేనా, ఇది ఎవడని ఫ్యాన్ మేడా అసలు, ఏంటి క్రెడ్ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు అదన్నీ అని చెప్పి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా చేశారు బ్రో. యాడ్ని కూడా ఇలా తీయచ్చు. అసలు వాళ్ళిద్దరికి ఎంత డబ్బులు ఇచ్చారు, వాళ్ళ డేట్లు ఎప్పుడు కుదిరాయి అసలు. కునాల్ షా అన్నా నీకు సలాం అన్నా నీకు. అదే కదా. మనం పుష్ప 2 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం, ఎందుకు వెళ్ళాం? పుష్ప 2, RRR, రాజమౌళి, క్రెడ్. వావ్. ఇప్పుడు డేవిడ్ వార్నర్ IPL లోకి వచ్చేద్దామా? ఐపీఎల్ వద్దులే, మూవీస్ లో అంటే మూవీస్ లోనే ఉందాం. IPL మాట్లాడిన లాస్ట్ గొప్పగా ఉంది బ్రో ఐపీఎల్ గురించి మాట్లాడేదానికి. చూస్తున్నావా రోజు చూడండి, కానీ నేను అప్డేట్ ఏమైందో తెలుసుకుంటూ ఉంటా. ఇప్పుడు దాకా SRH మొత్తం ఏనైనట్టుంది, ప్రతి మ్యాచ్ ఆడిందో 2 or 3 అంత కూడా తెలీదు, ఏ రోజు ఏ మ్యాచ్ గెలిచిందో అన్నట్టు తెలుసు నాకు. నేను స్కోర్ కార్డ్ చూడలేదు, SRH అన్ని గెలిచినట్టు. పాయింట్స్ టేబుల్ చూడలేదు నేను, ఇంకా స్కోర్ కార్డ్ అంటున్నాను, పాయింట్స్ టేబుల్ చూడలేదు. జెర్సీలు మటుకు సూపర్ ఉన్నాయి బ్రో. SRH కొత్తవి కదా. కాదు ఇట్లా ఇవి ఉంటాయి చూడు, మ్యాక్రో మ్యాన్ అండర్వేర్ డిజైన్లు ఉంటాయి చూడు, యాజ్ ఇట్ ఈస్ దింపేసాడు అసలు. బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ముంబై ఇండియన్స్ అయితే మామూలుగా ఉండదు. ఆర్సీబీ మార్చారు. ఆర్సీబీ కొంచెం డీసెంట్ కాదు. ముంబై ఇండియన్స్ అన్నిటికంటే చప్రియా. పింక్ కలర్ ఉండేది ఎవరు బ్రో, ఢిల్లీయా? కాదు, పింక్ కలర్ ఉండేది ఎవరిది? గుజరాత్, రాజస్థాన్. అదైతే నైట్ డ్రెస్, అది నైట్ డ్రెస్ కూడా కాదు, నైటీ అది. ఓకే నెక్స్ట్. అరే అవునరా బాబు, అది ఏంటి డ్రెస్? అసలు జెర్సీలు కాంట్రవర్సీ క్రియేట్ చేసేదానికి చేసినట్టుంది అంతే. అరే ఎవరికైనా వేసుకోబోద్దా ఇప్పుడు ఇండియన్ జెర్సీ డ్రెస్ వేసుకున్నా ఎందుకు నైటీ అన్నాను అంటే, నైట్ డ్రెస్ వేసుకున్నా ఎవడు పింక్ ఆన్ పింక్ వేసుకోడు నైట్. అంటే కొంతమంది ఉంటారు డబ్బున్న వాళ్ళు, వాళ్ళు సెట్స్ కొనుక్కుంటారు, మ్యాచింగ్ సెట్, పింక్ బ్లూ స్టార్ కొనుక్కుంటారు. నేను చిన్నప్పుడు అలాగే వేసుకున్నాండి, చాలా చిన్నప్పుడు. సెట్ చెప్దాం అనుకున్నా బ్రో, మర్చిపోయాను. మొత్తం పైనుంచి కింద వరకు ఒకే కలర్ ఉంది కాబట్టి నైటీ అన్న. ఇప్పుడు అసలు బయట అసలు డిమాండ్ క్రేజ్ ఎలా ఉండదు, SRH జెర్సీ కొనాలి నేను, ఐ హావ్ టు సపోర్ట్ మై టీమ్ అంటే జెర్సీ ప్రైస్ ఒక్కొక్కటి ఎంత ఉండేది, అంత డిమాండ్ ఉంది దానికి. ఇవి ఎవడు కొంటాడు బ్రో? నా దగ్గర ఉంది జెర్సీ. ఇవి ఈ ఐపీఎల్ డిజైన్ ఎవడని కొంటాడా అంటున్నా. అక్కడ ఫ్రీగా ఇస్తారేమో స్టేడియం. ఫ్రీగా ఇచ్చేస్తారు స్టేడియంలోనే ఎక్కువ ఖర్చు పెడతారు. లేదురా, బయట కాదు, లోపల ఇలా పనిచేస్తారు. పంచితే నీకు దొరికిద్దా? నాకు ఒకసారి దొరికింది, ఒకసారి వెళ్ళినప్పుడు. కానీ దాంట్లో ఏముండదు, ఆరెంజ్ షర్ట్ ఉంటుంది, ఇక్కడ SRH లోగో ఉంటుంది అంతే. అలాంటి షర్ట్లు పంచుతారేమో. జెర్సీలు కాదా? జెర్సీలు కాదు. ఓకే.
క్లాసెన్, భువనేశ్వర్ ఇలాంటి జెర్సీలు పంచితే బాగుంటుంది. నాకు భువనేశ్వర్ చాలా ఇష్టం కాబట్టి అలాంటివి దొరికితే ఆ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ అరే ఫస్ట్ సెగ్మెంట్ ఎంతసేపు వచ్చిందంటరా. మరి పుష్ప ఉన్నప్పుడు పుష్పలో ఇది టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. సరే నెక్స్ట్ పుష్ప గురించి చాలా మాట్లాడదాం అనుకున్నాం కానీ పుష్ప నేను చెప్పడం మర్చిపోయి లాస్ట్ సీన్ మోకోబాట్ కెమెరా ఏ సీన్ ఫైట్ కెమెరా తిరుగుతుంది. విక్రమ్ ఇంటర్వెల్, అది పుష్ప 1 లో సాంగ్స్, పుష్ప 1 లో ఏంట్రా తగ్గేదే సాంగే కదా, దాకో దాకో మేక లే లే తగ్గేదే లే అది ఆ సీన్ అప్పుడు వస్తుంది. అదే ఆ సాంగ్ అంతా అదే ఆ క్యామే యాక్చువల్లీ విక్రమ్ వల్ల ఫేమస్ అయిందిరా. విక్రమ్ వల్ల మొత్తం సీన్ సాంగ్ కి వాడారు కానీ ఇంటర్వెల్ ఇంపాక్ట్ సీన్ కి వాడినందుకు ఫేమస్. యాక్షన్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టము, మోకో వాడితే యాక్షన్ చేయడం అన్న దేవుడు. అన్బరి తెలుసు కదా యాక్షన్ డైరెక్టర్. నువ్వు ఒకసారి మీట్ అయ్యి ఏంటి బ్రో నీ బాధ ఏంటి బ్రో నాకు చెప్పు ఒకసారి అని చెప్పి మాట్లాడాలని ఉంది. నీకు రాత్రి నిద్ర పడద్దా అసలు? ఇలాంటి ఆలోచనలు వస్తాయి నీకు? ఏంటిది అంతా అసలు? నిద్రలో వస్తాయా, నిద్ర లేచాక వస్తాయా, నిద్రపోక ముందు వస్తాయి? ఏంటిది ఏం రోజు ఏం తాగుతావు? నైట్ రొటీన్ ఏంటి? ఏం కూడా ఏం తాగి నువ్వు యాక్షన్ డైరెక్ట్ చేస్తావు నాకు చెప్పాలి. నేను అన్నిటిదానే కదా తమిళ సినిమాస్ మెజారిటీ అండ్ చాలా ఫేమస్ అనమాట. మోస్ట్లీ లోకేష్ అన్నిటికీ అతనే ఉన్నట్టున్నాడు. కూడా అతనే ఉంటాడు. లియో కూడా తనే అన్బరీఫ్. లోకేష్ అన్ని అంటే అదే కదరా. లోకేష్ తలపతి కాంబో కూడా కదా, అందుకు మెన్షన్. లోకేష్కి చేస్తాడు, తలపతికి చేస్తాడు అది మోస్ట్లీ. పుష్ప 2 గురించి చాలా అదే మోకోబాట్ బిఫోర్ విక్రమ్ ట్రాన్స్ లో వచ్చిందిరా. దేంట్లో? ట్రాన్స్ ఫహద్ ఫాసిల్. నేను మూవీ చూడలే ఇప్పుడు దాకా. ట్రాన్స్ లో ఫహద్ ఫాసిల్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది దాంట్లో కూడా. చెప్పాను నేను ఒకసారి ఇట్లా కెమెరా పైకి పుష్పలో అడిగాను ఇదేంట్రా ఈ కెమెరా ఇదేంటి డిఫరెంట్ గా ఉంది షార్ట్ ఏంటంటే నువ్వు చెప్పావు. అప్పుడే నువ్వు చెప్పావు ట్రాన్స్ లో ఆల్రెడీ వాడని చూసాను నేను ఇది అని చెప్పావు. అప్పుడే విక్రమ్ వల్ల చూడడం ఫస్ట్ టైం పుష్పలోనే. పుష్ప ముందు వచ్చిందా విక్రమ్ ముందు వచ్చిందా? పుష్పనే ముందు వచ్చింది. పుష్ప నేను ఫస్ట్ డే వెళ్ళాను, విక్రమ్ కి కాలేజ్ బంకొట్టి వెళ్ళానంటే ఐ కెన్ ఏది ముందు వచ్చిందో ఐ కెన్ టెల్ నీట్గా. విక్రమ్ కి నీట్గా కింద కూర్చొని చూసా కావాలని. ఎందుకు? డబ్బులు లేవని అలా కూర్చొని ఇచ్చారా? అవిరా కింద సీట్లు ఉంటాయి, నేల టికెట్ సీట్లు. అలా నా కింద కూర్చొని చూసేమో. మెట్ల మీద ఏం మాట్లాడుతుంది? అరే చూస్తారా ఏమనుకున్నావు? చూస్తారు మల్టీప్లెక్స్ లో చూడటం. మల్టీప్లెక్స్ బ్యాచ్ అనుకో, నేను మాస్ థియేటర్ బ్యాచ్. మల్టీప్లెక్స్ కింద కూర్చొని చూసే బ్యాచ్ నేను. మెండప్పుడు రావడంగా దానికన్నా వుడెన్ చైర్సే బెటర్ కదరా సింగిల్ స్క్రీన్ లో. ఏమో స్మెల్ వస్తారా థియేటర్లు అన్ని సింగిల్ స్క్రీన్ లా కొన్ని ఉంటాయి మంచివి ఎత్తుక్కోలే చూడాలి. అన్ని జనాలు ఉంటాయి ఇంకా ఆ స్మెల్ ఆ హైప్ అంత యుఫోరియాలో నాకు స్మెల్ రాదు. అంటే ఐస్ ఇయర్స్ ఎంత ఎంగేజ్ అయిపోయాయంటే ఇంకా నోస్ పని చేయనట్టు అలా ఉంటది. నువ్వు చెప్పినట్టు చెక్క చీరల పైన కూర్చొని సలార్ చూసా బ్రో సెకండ్ టైం. ఏంటి ఇలా ఉంది ప్రశాంత్ నీకు ఏమైంది అనిపించింది. అంటే ఇట్ డిటోరియేట్స్ ద మూవీ ఎక్స్పీరియన్స్. అలా కింద కూర్చొని చూస్తా. ప్రభాస్ స్వెట్టింగ్ వస్తే నాకు కూడా స్వెట్టింగ్ వస్తుంది. బొగ్గుగా ప్లస్ ఇది సీట్ కూడా బొగ్గుగా ఉంది. ప్రశాంత్ నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇక్కడ షూటింగ్ చేసుకో ప్రశాంత్, అంతా బొగ్గే ఉంది ఇక్కడ అలా అనిపించింది. దాని తర్వాత మళ్ళా GPR లో చూసా. ఎన్నిసార్లు చూసా? 3 సార్లు చూసా. 400 టికెట్ పెట్టి. అరే అవును. చైర్ 400 ఎందుకు ఉంటుంది? 100 ఎంత ఉంది అది? 2 సార్లు 400 పెట్టి చూసా. ఒకసారి ఫ్రెండ్స్ తో 3 ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకెళ్ళావు. నీ వల్లే 1500 వచ్చినాయి వాళ్ళగా డిస్ట్రిబ్యూటర్స్ కా. నా వల్ల నేను కొంచెం కాంట్రిబ్యూట్ చేశానా? స్పెషల్ థ్యాంక్స్ టు చెప్పి. ఓకే ఇంకేమున్నారా? పుష్ప 2 అంతే కదా లాస్ట్ వన్. ఈ సెగ్మెంట్ అదే లాస్ట్. ఓకే లాగొద్దు, లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ సెగ్మెంట్, మెయిన్ సెగ్మెంట్. సో మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే మెయిన్ టాపిక్ వచ్చేసి ఒక వెబ్ సిరీస్ బ్రో. నేను కొత్తగా నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ ఇంటర్న్షిప్ జాబ్ ఎన్ని రోజులు అయింది వచ్చి? 1 వీక్. ఎంత ఇస్తున్నారు?
చెప్పేస్తావు బ్రో, రాజమౌళి కంటే ఎక్కువ వస్తుంది బ్రో నాకు. ఏంటది టెన్షన్ చెప్పే. ఓకే, సో లేదురా, రాజమౌళి టెన్షన్ ఎవరు మ్యాచ్ చేయలేరు. ఓకే, అవునులే, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ బాబోయ్. ఐ రేస్ ద బార్ టు హై. సో బేసిక్గా ఐఎమ్ ఎడిటర్ అనమాట. సో ఇదేంటి ఐఎమ్ ఇది కదా. ఓకే, సారీ. సో మా కంపెనీ వాళ్ళు ఒక వెబ్ సిరీస్ తీశారు, దాని పేరు కైజర్. ఓకే, ఆర్ కంపెనీ ఇస్ roku, విచ్ ఇస్ లైక్ ఒక ఆటో రైడ్ హెయిలింగ్ అంటారు. హెయిలింగ్ అంటే నాకు తెలియదు మరి, అంటే అదే ర్యాపిడో అలాంటి లాగా ఒక ఒక యాప్ అనమాట, ఓన్లీ ఆటోస్కి. ఓకే, విత్ అంటే దాని ఎయిమ్ ఏంటంటే కమ్యూట్ యాప్ అది. కమ్యూటర్ యాప్ అది. ఆటో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉండేలాగా యాప్ ఇది. ఓకే, కమిషన్ లాక్కోకుండా. ఇప్పుడు మనం ర్యాపిడో అలాంటివి ఎక్కామనుకో, బ్రో ఆర్డర్ క్యాన్సిల్ చేయి, నా డబ్బులు సపరేట్ పంపించే, అలాంటి బాధలే ఉండవు అనమాట దీంట్లో. మెన్షన్ చేయగల కంపెనీ పేర్లు, కానీ చాలా మంది చేస్తారు. నాతో అయింది కాబట్టి మనం చెప్తాం, కానీ అన్ని కంపెనీస్ లో చేస్తారు అలా. నేను ఓన్లీ బైక్ వాడతా కాబట్టి నాకు ర్యాపిడో తెలుసు, అన్నిటికంటే చీప్ ఏది అన్నట్టు. అన్ని కంపెనీలో చేస్తారు అలా, అన్ని కంపెనీలో అన్ని చేస్తారు, డ్రైవర్స్ చేస్తారు అలాగా. అందరూ ఆటో కంపెనీ వాళ్ళు తరపున చేయరు, ఎస్పెషల్లీ ఆటో వాళ్ళే చేస్తారు, బైక్ వాళ్ళు కూడా చేయరు. ఆటో వాళ్ళే, అవును బ్రో ఏమనుకోకు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసిలే బ్రో, అర్థమైపోయింది ఈ బాధలు మాకు తెలుసు. సరే, మనం కూడా ఆటో వాళ్ళకి ఏది బెనిఫిట్ అదే చూస్తాం కదా. అవును, లైక్ నేను యాప్లోనే చేస్తా అని చెప్పి ఎవడు అండు, ఓకే బ్రో నీ ఇష్టం అని అంటారు. అది ఫస్ట్ అడుగుతారు, ఏంటి కార్డా క్యాషా అంటే యాప్లో పే చేస్తారా క్యాషా అంటే యాప్లో పే అంటే ఓకే ఐఎమ్ కమింగ్ 2 minutes వెంటనే వచ్చేస్తాడు. లేకపోతే ఏమనుకోకండి, ఇంకోటి చూసుకోండి, క్యాన్సిల్ కొట్టాడు. వాళ్ళకి అర్థమైపోద్ది దొబ్బుతున్నారు వీళ్ళు బాగా అని చెప్పి. సో roku ఇస్ బేసిక్లీ 40% స్టేక్ ఆటో డ్రైవర్స్కి వెళ్తాను. నేను ఒకసారి కంప్లైంట్ చేశా, ఏమని? ఆటోడు నేను బుక్ చేసిన దానికి కాకుండా వద్దు ఇది నీకు క్యాన్సిల్ చేస్తాను నాతో అంటే సరే అన్న. రేట్ గురించి అంటే యాప్లో చూపించిన రేటే అనుకున్నా, ఆడికి వెళ్ళాక కొంచెం ఎక్కువ అడిగాడు. బా, నువ్వు యాప్ ముందే ఎక్కువ అడిగాడా? రైడ్ అయిపోయిన తర్వాత ఆడు ఎక్కువ దూరం తిప్పాడు కావాలని, లాంగ్ రూట్ లో వెళ్ళాడు. నీకు అర్థమైపోయిందా? సస్సుగా ఉంది సీనా. నేను లాస్ట్ లో ఆడు ఆర్గ్యుమెంట్ కోసం నేను రెడీరా, దారిలోనే అర్థమైపోయింది. కానీ ఆడు తిప్పేసాడు, ఇంక రాంగ్ రూట్ వెనక్కి వెళ్ళడం కూడా కుదరదు, 1 way అది. ఇంకేం వెళ్తాడు? సరే ఎక్స్ట్రా అడిగాడు, 40 రూపాయలే బ్రో. రైడ్లే 40-50 ఉంటాయి, 40 రూపాయలే అంటే ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళావు బ్రో నువ్వు? అంత చిన్న అమౌంట్ లా చెప్తున్నావు అంటే ఒక 150 అయ్యేది 190 అన్నట్టు. తిరుమలకి వెళ్ళొచ్చు. సో అప్పుడు ఒకసారి నాకు కొంచెం నచ్చలేదు, కానీ నార్మల్గా అయితే ఐ డోంట్ మైండ్ అనమాట. ఏమో వాళ్ళకి ఏం మిగలట్లేమో పాపం లేదు, అంటే మనకు పోయేదేం లేదు, నాకు పోయేదేం లేదు కదా. సో నీకేమైనా వచ్చేది ఉంటే ఓకే చేద్దాం అలా అన్నట్టు. నేను ఆలోచించాను కూడా, సరే ఎక్కడ చేయమంటావు చెయ్యి, నన్ను దింపావు కూడా చేస్తాను అన్నట్టే ఉంటది. పేమెంట్ చేసాడు చూపించినంత అడిగితే పర్లేదు, ఎక్కువ అడిగితే ఇబ్బంది వస్తుంది. అంటే నేను ఎట్లా అంటే మళ్ళీ చాలా దూరం కదా, సో ఇక్కడికి వచ్చాక బ్రో అని చెప్పి ఆ ఫేస్ నీకు అర్థమైపోద్ది, ఏమో స్టార్ట్ చేసాడు ఇడు అని చెప్పి సరే అని ఇస్తా. ఇంకేం అంటే ఇక్కడ నుంచి రైడ్స్ కూడా దొరకవు. మనం అసలు అలాంటి వాళ్ళని అలా ఎవరన్నా అడిగినా మనం ఏం చెప్పలేము. సర్లే ఇంకేం చేస్తాం, తప్పదు అన్నట్టు. రావు రమేష్ ఉంటుంది, సర్లే ఇంకా పడుకో అంటాడు. వాట్సాప్ లో వీడియో కాల్ చేసినప్పుడు ఇంకేం చేస్తాం పడుకో అంటాడు. అలా ఇంకేం చేస్తా తీసుకో అని చెప్పి సరే మనం ఆర్గ్యూ చేసే అంత సీన్ కూడా ఉండదు బ్రో అక్కడ. అంత కష్టపడి వాళ్ళు పడిన కష్టానికి పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఏదైనా రైడ్ దొరికినా లేదంటే వాడు ఇల్లు ఇక్కడ ఉన్నా పర్లేదు, వాడు మళ్ళీ నేను ఎక్కడెక్కానో అక్కడ దాకా వెళ్ళాలి వాడు. నీకు అలా కదా, నార్త్ లో ఏదైనా అందరూ ఆటోలు వేస్ట్, నా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అందరూ వేస్ట్ కలరా. ఏం అలాగే తగులుతారు కొంతమంది. నార్త్ లో నా కాలేజ్ దగ్గర నేను ఎక్కడికో నేను మా ఫ్రెండ్స్ అందరూ రాకపోతే నేను ఒక్కడనే వెళ్ళిపోతాను అనమాట. ట్రావెల్ నాకు ఇష్టం కాదా, నేను ఒక్కడనే ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తా ఉంటా కొత్త కొత్త ప్లేస్. ఏది యాప్ లోనా లేదంటే ఊరికే అన్నా? ఓకే, అక్కడ యాప్ అంటే ఎవ్వడు రాడు, ఆడు ముందు చెప్తాడు నేను యాప్ లో డబ్బులు తీసుకోను, 30 రూపాయలు ఎక్స్ట్రా కూడా తీసుకుంటా. యాప్ త్రూ కాల్ చేస్తాడు, ఫ్రీ కాల్ చేసి చెప్తాడు ఇదంతా. వద్దులే భయ్యా, ఇంకా లోకల్ ఆటోసే ఎక్కడికక్కడ దొరుకుతారా, అది మళ్ళీ వెయిటింగ్ టైం. ఒక దగ్గరికి వెళ్ళాలనుకో, ఇంకా నువ్వు తప్ప ఎవరు లేరు,
ఇంత ఎక్కువ తీసుకుంటాను, ఎవరు లేరు కదా, సో మొత్తం అందరూ కలిసి ఇస్తే 150 అవుద్ది, నువ్వు ఒక్కడికి వస్తున్నావు కాబట్టి 120 నువ్వే ఇవ్వాలన్నట్టు ఉంటుంది. అవును. సో మొత్తం నేను ఇస్తా. వెళ్ళాక అక్కడ ఇంకా తిరిగే వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. నాకు ఎందుకో పని క్యాన్సిల్ అయిపోయి వెంటనే వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. సో రీచ్ అయిపోయాక వెళ్ళిపోదాం, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కిన దగ్గర దింపండి, అర్జెంట్ పని ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోమన్నా. ఆగు ఇంకా ఎక్కుతారు కదా అన్న. అదేంటి నాకేంటి ఎలా చెప్పావు మరి, నాకేమో ఇంకా అక్కడి నుంచి ఎవరు రైట్ బ్యాక్ దొరకరని చెప్పి అలా తీసుకెళ్తారు. అక్కడి నుంచేమో కొంచెం ఆగు దొరుకుతారు నాకు పర్లేదు, మరి ఎందుకు ఇలా చెప్పావంటే చెప్పాలి తప్పదు కదా అన్న. నాకు ఎంత కోపం వచ్చింది రా అసలు. సరే అలాంటి ఎక్స్పీరియన్స్ వల్ల నాకు కొంచెం నచ్చదు అక్కడ ఆటో సీన్ అంతా. టాకింగ్ అబౌట్ కైజర్ అంటే మీనింగ్ తెలుసా? తెలీదు. కైజర్ ఇస్ సినోనిమ్ ఫర్ సలార్. సలార్ అంటే నీకు మీనింగ్ తెలుసా? తెలుసు. ఇప్పుడు కాదు, తెలీదు. లీడర్కి లైక్ అన్నట్టు, లీడర్ టీమ్ లీడ్, ఐ మీన్ కమాండర్ అంటే టాప్ అనలేం కానీ అదే అర్థమైందిగా. అలాగే కైజర్ అంటే అర్థమైందిగా. సరేరా, నీకు తెలిస్తే చెప్పు, మరి నీకు అర్థమైందిగా చెప్పు. నాకు అర్థమైంది అన్నట్టు అందరికి అవ్వాలి కదా. కైజర్ అని పేరు పెట్టి నాకు అర్థం కాలే, అదేం పేర్రా, రోకు అనే పేరు పెట్టుకోవచ్చు కదా, కైజర్ ఏం పేరు? కైజర్ ద రైజ్ ఆఫ్ రోకు. అదే క్యాప్షన్ లో కాకుండా కైజర్ అంటే అదే. అవును, నాకు కూడా కొంచెం అసలు ఎందుకు చూసామంటే, అరే నేను కొత్తగా కంపెనీ జాయిన్ అయినరా, వాళ్ళు ఒక వెబ్ సిరీస్ ఉందిరా, అసలుకే మంది పాడ్కాస్ట్ రివ్యూ చేయాల్సిందే దీన్ని, అది ఎలా ఒకలో చూద్దాం, ఏదో ఎలా ఉన్నా పర్లేదు చూద్దాం, మాట్లాడదాం దాని గురించి అన్నాడు. ప్లస్ మాకు ఈ వీకెండ్ కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాం, మూవీస్ కూడా ఏం లేవు కాబట్టి. ఉన్నాయి మైదాన్ అంటే హిందీ బడే మియా చోటి మియా, అది ఓకే, డోంట్ గో టిల్ దేర్, డోంట్ గో టు దట్. ఎలా ఉన్నా బాగున్నా, టూ గుడ్ ఉన్నా టూ బ్యాడ్ ఉన్నా చూద్దాం అనుకున్నాం కదా. అవును, కానీ ఎలా ఉందంట, నేనైతే ఇప్పుడు దాకా రివ్యూ చూడలే. బుక్ మై షోలో తక్కువ వచ్చింది, 6.7 ఎంత వచ్చింది. టూ బ్యాడ్. చూడొచ్చు. అక్షయ్ కుమార్ మూవీ 6.7 టూ బ్యాడ్ ఏరా. అవును, చూడొచ్చు. టైగర్ ష్రాఫ్ మూవీ 6.7 అంటే ఓకే. టైగర్ ష్రాఫ్ ఏదైనా చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు, గాల్లోనే ఉంటాడు, గాల్లోనే ఎగురుతా ఉంటాడు అన్నిట్లో. ఫుట్ టచింగ్ ద గ్రౌండ్ సీన్స్ అనుకుంటే చూడాలి, భూమి మీద ఉండేవి యూట్యూబ్లో చూడాలి. నీకు సినిమా చూస్తే కనిపించవు, ఎట్లా అయిపోతూ ఉంటాయి సీన్లు, ఫాస్ట్గా పోతూ ఉంటాయి. ఓకే, అరే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం రా, మెయిన్ టాపిక్ని వదిలేసి. మన పాడ్కాస్ట్ ఎలా ఉంటుంది? అదే మెయిన్గా మనకి మూవీ పాడ్కాస్ట్ ఉంది కదా, మూవీ రివ్యూ బేసిక్గా వెబ్ సిరీస్ యూట్యూబ్లో ఉంది, కాంటెంట్ వెబ్ సిరీస్ అన్ని చూస్తాం కదా, పైగా ఫ్రీగా కూడా అవైలబుల్ ఉంది, ఫ్రీగా యూట్యూబ్లో ఉంది. సో ఇంక చూద్దాంలే, చూసి ఇదిగో ఎక్సైట్ అయిపోయాడు అనమాట. చూద్దాం ఎలాగో మా కంపెనీ కూడా జాయిన్ అయ్యాను కదా, ఇది ఏదో కొత్తది ఉంది సరుకు, మేము ఇప్పుడు కవర్ చేద్దాం అన్నట్టు. అదే ఎప్పుడైనా నాన్ స్పాయిలర్ రివ్యూ, రేటింగ్, స్పాయిలర్ రివ్యూ. సో నేను దీనికి రేటింగ్ వద్దు, అదేంటి అంత మాట అన్నావు, మన టైప్ రేటింగ్ వద్దు, మనం ఇచ్చే రేటింగ్ సెట్ అవ్వద్దు దీనికి. ఎందుకు ఏమో, మనం మోస్ట్లీ మూవీస్కి ఇస్తాం, సిరీస్కి ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు దాకా అయితే, ఇప్పుడు దాకా మెయిన్ టాపిక్లో అందుకన్నా అలా. చూద్దాం. నాన్ స్పాయిలర్ మేమైతే మోస్ట్లీ వాడికి ఏమనిపిస్తుంది అది చెప్తాడు, నాకు కొంచెం బయాస్ ఉండొచ్చు, ఎందుకంటే కంపెనీలో వర్క్ చేస్తాం అంటే నాకు ఉంటుంది కొంచెం, అంటే ఇట్స్ మై జాబ్ కదా, కొంచెం ఉంటుంది దాని వైపు. సో వీడైతే కరెక్ట్గా ఏముంది అదే చెప్తాడు, నేను వేసుకుంటాను చూడండి, కూడా వేసుకునే ఉంటే నేను కూడా వేసుకుంటా, ఇఫ్ ఐ అగ్రీ విత్ యూ నేను కూడా వేసుకుంటా. బట్ ఏమో చూద్దాం, ఇది ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు, నేను ముందే అందుకే మీకు చెప్తున్నా ఏంది ఎలా జరుగుతుంది. అయినా మెయిన్ టాపిక్లో యూజువల్గా మూవీస్ పెడతాం, ఇది పెట్టడానికి రీజన్ అదే నా వల్ల. సో నాన్ స్పాయిలర్ రివ్యూ బ్రో, ఇందాకే చూసా ఫ్రెష్గా, చెప్పు నాన్ స్పాయిలర్ రివ్యూ. 10 బేసిక్గా 3 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ అనమాట, 1.5 hour, 3 కలిపి 1.5 hourలో అయిపోద్ది. యాక్చువల్లీ 1 hourలో అయిపోవచ్చు, ముందు అదే ఆ క్రెడిట్స్ తీసేస్తే 1 hour 10 minutes 1:15లో అయిపోవచ్చు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకా షూటింగ్ చేస్తున్నారు. అవునా? మొన్న దాకా ఇక్కడే తిరుగుతా ఉన్నారు బ్రో మా చుట్టూతా. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్స్ వస్తాయా? వస్తాయి. అవునా? అరే షూటింగ్ చేస్తున్నారు రా మా ఆఫీస్ లో. అదే కదా, నేను ఎపిసోడ్ 3 వరకు వచ్చి ప్రాపర్ ఎండ్ కూడా లేదు, ఒక హై నోట్ లో ఎండ్ అవ్వాలి కదా, ఇలాంటి ఏం లేదేంటి? వస్తుంది, ఇంకో సెకండ్ సీజన్ వస్తుందా అన్నట్టు అనుకున్నా, నేను ఇంకా అడగలేదు. నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా వెబ్ సిరీస్ 6 episodes ఉంటుంది కదా, 3 ఇప్పుడు 3 అప్పుడు 3 ఇప్పుడు అనుకుంటున్నా.
ఏమో మరి నాకు నాకైతే correct గా నేను తెలీదు. థాట్ వచ్చింది ఇదేంటి ఒక అంటే కన్క్లూజన్ లేకపోయినా ప్రాపర్ కన్క్లూజన్ ఏమి ఇవ్వలేదు, ఇట్ ఫెల్ట్ లైక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ అ మూవీ. అంతే అలా అనిపించింది. అవును, కన్క్లూజన్ లేని తప్ప అప్పుడే సో అదే అన్నట్టు చెప్పు, అనిపించింది. ప్లాట్ చెప్పు, సో నాన్ స్పాయిలర్. అదైతే ఫస్ట్ థింగ్ అయితే నాకు కంప్లీట్ అనిపించలేదు, ఎందుకంటే అవ్వలేదు అయితే పర్లేదు. ఒకవేళ తీసింది ఇలా అంటే కాదు కాదు, దే హ్యాడ్ ఇన్ మైండ్ ఫస్ట్ 3 తీద్దాం దాని తర్వాత అయితే పర్లేదు. సో ఏంటంటే బేసిక్గా రోకో అంటే రోహన్ కుల్కర్ని, తన ఫౌండర్. రోహన్ కుల్కర్ని ఇస్ రియల్ నేమ్, ఆ వెబ్ సిరీస్ లో రోహన్ కుమార్ అని పెట్టారా? ఓకే. అరే బ్రో నీకు రవి తెలుసు కదా, రవి మహాదాస్యం. తెలుసు. ఎలా తెలుసు? మీమర్ కదా. అవును, అదే కానీ మూవీస్ లో కూడా ఉంటాడు. అంటే ఒక శర్వాడంద్ మూవీ దేంట్లో చూసినట్టు గుర్తు, ఏదో చూసినట్టు గుర్తు. కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతా. అవునా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతా బ్రో. లైక్ అంటే అదే కొంచెం యూట్యూబ్ సైడ్ వీడియోస్ అయితే బాగానే చేస్తాడు. తెలుసు. అంటే ఫెమిలియర్ పర్సన్ అన్నమాట. తెలుసు, పేరు కూడా తెలుసు. అంటే కొంచెం బాగానే తెలిసిన అతను. అవును, దగ్గరగా చూసా బ్రో. మాట్లాడదాం అనుకున్నా, షార్ట్ కి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతా ఉన్నాడు. సర్లే బ్రో, యూట్యూబ్ ఆఫీస్కి వచ్చాడేటి. అరే అవునరా, అదే కదా చెప్తున్నా దగ్గర నుంచి. ఇప్పుడు కూడా ఇంకా అవుతుంది ఆఫీస్ లో. అదన్నీ అవుతుంటే వర్క్ ఎలా చేసుకుంటారా? అదొక రూమ్ ఉంటదిలే, మినిస్టర్ సీన్లన్నీ ఒక రూమ్ లో చేస్తారు చూడు. అది ఎందుకు వచ్చిందని తర్వాత ముందు అసలు అదే కొన్ని స్పాట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే తను అసలు ఈ యాప్ ఎందుకు పెడదాం అనుకున్నాడు, దానికి డ్రైవింగ్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, ఆ యాప్ అలాంటి యాప్ క్రియేట్ చేయడానికి. సో అలాంటి యాప్స్ ప్రస్తుతానికి మార్కెట్లో అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఆటోకే కాదు కానీ అవి క్యాబ్స్, ఆటోస్, టూ వీలర్స్ అన్నిటికీ కవర్ అయినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఇప్పుడు స్టార్ట్ చేయడానికి, అసలు వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నాడానికి రీజన్ ఏంటనేది బేసిక్గా ఈ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో చెప్తారు. మెయిన్గా అది ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ గా వాళ్ళకి మోస్ట్ రీసెంట్ గా వాళ్ళకి వచ్చిన అబ్స్టకల్స్ ఏంటి ఆ పాత్ లో అనేది కవర్ చేశారు. సో నీకు ఎలా నచ్చింది? నీకు ఏం అనిపించిందో నువ్వు చెప్పు. రేటింగ్ ఇద్దామా? రేటింగ్ వద్దు, బాగుంది. పూర్తిగా అవ్వకుండా రేటింగ్ ఏంటి? సరే బాగుంది, ఒక ఎండ్ వచ్చాక రేటింగ్ ఇద్దాం. నీకు ఎలా అనిపించింది? నాకైతే ఓకే. అంటే వాట్ కెన్ యూ కంపేర్ దిస్ టు? నథింగ్ రా, నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. అంటే ఇప్పుడు వ్యూవర్స్కి ఇది దీనిలా ఉంటుంది, అది దానిలా ఉంటుంది అని చెప్తే కొంచెం అర్థం అవుతుంది కదా. ఇది దేనిలా ఉంటుంది, నీకు ఎలా అనిపించింది దేనిలా ఉంటుందని? కరెక్ట్గా దీనిలాగా అనిపించలేదు, కొత్తగా ఉంది బ్రో. ఇట్లా ఈ ఫార్మాట్ ఎప్పుడు చూడలేదు. నేను ఈ ఫార్మాట్ ఫస్ట్ టైం చూడడం కంటే కంపేర్ చేయలేకపోతున్నాను. కానీ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందిరా. ప్రొడక్షన్ క్వాలిటీ డిడ్ నాట్ ఫీల్ లైక్ షార్ట్ ఫిల్మ్. అదే షార్ట్ ఫిల్మ్ తీశారు, అందరిని పట్టుకొని 4 ఫ్రెండ్స్ని పట్టుకొని అన్నట్టు లేదు. లేదు, ప్రాపర్గా తీశారు. కొన్ని 2-3 షార్ట్స్ నాకు షార్ట్ ఫిల్మ్ షార్ట్స్ లో అనిపించినాయి. అది ఫ్యూ షార్ట్స్, కానీ అంత 1.5 hour దాంట్లో చూస్తే ఫ్యూ షార్ట్స్ నథింగ్. అసలు మూవీస్ లోనే ఉంటున్నాయి బ్రో, పెద్ద పెద్ద మూవీస్ లో. ఇప్పుడు మొన్న ఫ్యామిలీ మ్యాన్ అంటే టిల్లు తీసుకోవాలి, లిప్ సింక్ అవ్వదు, అలాంటివి ఉంటాయి. అవును, దీంట్లో లిప్సింగ్ బాగానే చేశారు. లిప్సింగ్ బాగుంది, దీంట్లో లిప్సింగ్ బాగుంది. పబ్లిక్ చేసిన దానికి డైలాగ్స్ కూడా లిప్సింగ్ బాగున్నాయి. పబ్లిక్ ఆటో డ్రైవర్స్ ఇంటర్వ్యూ అన్నట్టు మొహం మీద కెమెరా పెట్టేసి చెప్పండి అంటారు కదా, మైక్ పెట్టేసి. అవి కూడా బాగున్నాయి, అవి కూడా లిప్సింగ్ అయినాయి. ఇదేంటప్ప వీళ్ళు కూడా లిప్సింగ్ చేస్తున్నారు అబ్బో అనుకున్నా నేను మూవీస్ లోనే. అవ్వో అది ప్లస్ పాయింట్ ఒకటి. నెక్స్ట్ అసలు స్టోరీ స్టార్ట్ అయ్యేది కాదు. ఫస్ట్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఇద్దాం, దాని తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ ఇద్దాం. నాన్ స్పాయిలర్ పెద్ద ఏం ఎక్కువ ఇచ్చేదేం లేదు. నాన్ స్పాయిలర్ అదే రా, ప్రోస్ అండ్ కాన్సే నాన్ స్పాయిలర్ బేసిక్గా. దాంట్లోనే ఎక్కువ కంటెంట్ వస్తుంది. అవును, కొంచెం కీ పాయింట్స్ రాసుకున్నాను ఇక్కడ, చదువుదాం. సో బ్రో నాకు మినిస్టర్ లైక్ నాకు జాయిన్ అయ్యేటప్పుడు చెప్పారు, బ్రో మేము ఒక మూవీ తీసాము, దాన్ని ఎడిట్ చేయాలి, వెబ్ సిరీస్. ఏ మూవీ తీస్తారు బ్రో మీరు అని వెళ్తే అక్కడ ప్రతి ఒక్కడు నాకు తెలిసినాడే బ్రో సినిమాలో. లైక్ ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిల్మ్ చూస్తే ఎవడు రాయుడు అని చెప్పి చూస్తూ ఉంటావు. ఇక్కడ దట్ మినిస్టర్ ఉంటాడు కదా, అతను తెలిసిన అతను సన్నా సత్తువతిలో టైం 8 అయింది చూస్తాగే టైం. నాకు ఫస్ట్ ఇందాక సిరీస్ చూస్తుంటే తను ఫస్ట్ కనపడేది తనే కదా, మెయిన్ లీడ్ ఇంట్రడక్షన్ కన్నా తనే ముందు కనపడతాడు మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. తన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లాస్ట్ లో చెప్తారు, థర్డ్ ఎపిసోడ్ లో చెప్తారు, కానీ ముందు మినిస్టర్ ని రెఫర్ చేస్తారు.
తను చూసిన వెంటనే నాకు ఫస్ట్ 8 అయింది జ్యూస్ టైం అంటే వెళ్ళిపోతారు కదా మధ్యలో. అక్కడ అదే గుర్తొచ్చింది. నాకు అదే ఫేమస్ లైక్ చిన్న స్మైల్ వచ్చింది నాకు తనని చూసిన వెంటనే. అది మీమ్ టెంప్లెట్లు ఎక్కువ అయిపోయి జ్యూస్ టైం నాకు తెలుసా అది జ్యూస్ తాగే టైం అంటే బాగుంటది అది. తను ఒకడు ఇంకా 2-3 ఉన్నారు తెలిసిన వాళ్ళే. రవి తెలుసు, రవి మహాదాస్యం, రవి తెలుసు. తనే ఇంకా రోహన్ది రోల్ ప్లే చేసింది రవి మహాదాస్. తన పేరు రవి తేజానా రవి తేజ అనుకుంటా కదా. తేజ కదా. తేజ అని ఎదిగితే ఎక్కడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా పేరు మారిపోయింది, రవి మహాదాస్యం అని పెట్టుకున్నాడు. నాకైతే రవి తేజ అని గుర్తు నాకు కూడా. అవును, నేను ఐఎమ్ ఇమాజినింగ్ సంథింగ్ లేకుంటే రవితేజ నుంచి ఇమాజిన్ చేసేసుకుంటా. పేరు మార్చుకున్నారేమో వరకు తెలుసు ఏమో బ్రో. సినిమా మనకైతే తెలిసినప్పుడు అదే పేరు కాబట్టి అదే రెఫర్ చేస్తున్నాం. రవితేజ అని అనుకుంటా. యా. నీకు ఓకే అన్నావు చూడు, ఎందుకు ఓకే అన్నావు చెప్పు. ఏంటి బాగుందా అంటే నేను బాగుంది అన్నా, నువ్వు ఓకే అన్నావు. ఎందుకు ఓకే అన్నావు? నువ్వు చేస్తే నాకు అది జస్టిఫైబుల్ అనిపిస్తే నేను కూడా ఐ కెన్. ఫస్ట్ నాకు కొన్ని సీన్స్ షార్ట్ ఒక టెక్నికల్ సైడ్ లో చెప్తున్నావు. టెక్నికల్ గా చెప్తున్నా. టెక్నికల్ గా ఓకే అంటున్నావా? స్టోరీ గుడ్. సరే టెక్నికల్ సరే ఇందాక అన్నావు కదా టెక్నికల్ గురించి నీకు అనిపించిందని. అంటే పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు అడిగాడు నీకు టెక్నికల్ గా ఎలా అనిపించిందని, అందుకు టెక్నికల్ గానే స్టార్ట్ చేస్తాను డైరెక్ట్ గా. సరే చెప్పు. ఫస్ట్ వాళ్ళు అని స్క్రీన్ ప్లే అంటారు. స్క్రీన్ ప్లే అంటే ఆర్డర్ ఆఫ్ షార్ట్స్ అని. సో కొన్నిసార్లు ఒక సిచ్యువేషన్ అవుతుందిరా, వాళ్ళకి ఒక ఆబ్స్టకల్ వచ్చింది, దాంట్లో వాళ్ళు థింకింగ్, వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనేది చూపించినప్పుడు కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్స్ నాకు కొంచెం షార్ట్ ఫిల్మ్ టైప్ షార్ట్స్ లో అనిపించినాయి. కొన్ని ర్యాండమ్ షార్ట్స్ ఏదేదో పెట్టేస్తున్నట్టు అనిపించినాయి. వాటిని పెట్టిన విధానం ఆర్డర్ అలా అనిపించింది కొంచెం. ఇంకొంచెం నాకు ఎక్కడ బాగా తేడా కొట్టిందంటే సింగిల్ షార్ట్ బాగుంటది కానీ వాళ్ళు అన్ని కలిపి చూస్తే అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు ఆ షార్ట్. నాకు బాగా ఎక్కడ తేడా కొట్టిందంటే మీకు గన్నా కాదు థర్డ్ ఎపిసోడ్ లో ఇదంతా ఇంకా స్పాయిలర్స్ వచ్చేస్తాయి. లాస్ట్ ఎపిసోడ్ లో అది ఉంటుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది. అసలు నేను ఏమనుకున్నా అంటే ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కట్ అయిపోయి, ఆ ఇంటర్వ్యూ తర్వాత ఒక సీన్ వస్తుంది కదా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కట్ అయిపోయి క్రెడిట్స్ పడి కొంచెం ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా దాన్ని యాక్చువల్లీ ఇట్స్ టీజింగ్ పార్ట్ 2, పొలిటికల్ గా వెళ్దాము అన్నట్టు ఇట్ ఇస్ టీజింగ్. అవును, అట్లా చేయొచ్చు అనుకున్నా. కానీ అప్పుడు ఏదో మోడల్ ఫోటో షూట్ లాగా రోడ్డు మీద కూర్చుంటాడు, నిల్చుంటాడు, అటు నడుస్తాడు ఇటు నడుస్తాడు, చూస్తాడు. ఆ ఫుటేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు కదా. నిజంగా మోడల్ ఫోటో షూట్ లాగా అనిపించింది. లైక్ కెమెరా టెస్ట్ అని చేస్తారు చూడు సినిమా, యాక్టర్ క్యాస్ట్ చేసినప్పుడు లుక్ టెస్ట్ లుక్ టెస్ట్ ఏంటిది ఇప్పుడు దాకా బానే ఉండింది కదా, ఇక్కడేమైంది అంటే థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్ బ్రో, అది అక్కడ దాకా బానే మనకి లాస్ట్ గుర్తుండేది అదే. లాస్ట్ గుర్తుండేది అదే కదా, లాస్ట్ షాట్ గుర్తుంటది లాస్ట్. సో ఏంటది ఎందుకు అన్నట్టు. ఇంకోటి ఒక గన్ సీన్ ఉంటది రా, తన్ని అటాక్ చేసినప్పుడు టన్నల్ లో ఒక అటాక్ చేసిన సీన్ ఉంటది సెకండ్ ఎపిసోడ్. సో బేసిక్ గా తన్ని అడ్డుపడడానికి కొంతమంది గవర్నమెంట్ లోంచో ప్రైవేట్ గానే తెలీదు, అంత క్లియర్ గా ఇంకా తెలియదు అది, కానీ తన్ని అటాక్ చేస్తారనమాట తన ఐడియాని పైకి రానివ్వకుండా. దానివల్ల వాళ్ళకి మేబీ కమిషన్స్ మీకు ఎఫెక్ట్ అవుతుందో, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. బేసిక్గా తిన ఐడియా ఏంటంటే 40% యాప్ roku వల్ల వచ్చే 40% ప్రాఫిట్స్ ఆటో డ్రైవర్స్కి ఇచ్చేయాలని. అవును, వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్ మినిస్టర్కి నచ్చదు. నచ్చకపోవడం వల్ల వాళ్ళు క్రియేట్ చేసిన ఆబ్స్టకల్, ఇంకా వాళ్ళు కైండ్ ఆఫ్ లైఫ్ థ్రెట్ ఇస్తారు. ఇదంతా లైఫ్ థ్రెట్ సీన్ లో అక్కడ కార్లో వెళ్తుంటే ఓవర్ కింద షార్ట్ అది, ఇలా కార్ లోపల తిరుగుద్ది, ఎదురుకుండా బైక్ లో ఎదురు వస్తారు మాస్క్ వేసుకుని. మాస్క్ అంటే రుమాలు, అదేలే సర్జికల్ మాస్క్ రుమాలు వేసుకుని వచ్చి గన్ పెట్టి ఇలా అంటే ఒకవైపు ఇంకోటి ఒకవైపు నుంచి ఇలా బయటకు రా అన్నట్టు కొంచెం దమ్కి ఇస్తున్నట్టు ఇస్తారు. ఆ దమ్కి ఇచ్చే షాట్ చాలాసేపు ఉందిరా. అంటే అది నాన్ లీనియర్ స్కిల్ పేరు, అది ఇది జరుగుతూ ఉంటుంది. నాన్ లీనియర్ అనలేం కానీ అదే ఆటో డ్రైవర్ని రాముని రవి కాదు ఒక ఆటో డ్రైవర్ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తూ ఉంటారు అనమాట తన స్టోరీ అన్నట్టు. అదే రాముని రోహన్ని చూపిస్తూ ఉంటారు. రాము రాజు ఏమో బ్రో, నాకు ఇందాక చూసాను ఆటో డ్రైవర్ అని రెఫర్ చేద్దాం. ఆటో డ్రైవర్ రోహన్, ఒక ఆటో డ్రైవర్ లైఫ్ ని కొంచెం క్లోజ్ గా చూపిస్తారనమాట.
తన లైఫ్ ఎలా నడుస్తుంది. అది గన్ పెట్టి షూట్ చేస్తాడు బ్రో, ఎందుకు వై కాదు షూట్ చేయడు, షూట్ చేస్తాడు, క్లిక్ అవుతుంది, సౌండ్ రాదు, సంథింగ్ ఏదో అవుతుంది బ్రో. తన డ్రైవర్ వైపు ఒక గన్ పెడతాడు, ఈ సీట్ వైపు అదర్ విండో నుంచి ఇంకోటి గన్ పెడతాడు, ట్రిగ్గర్ నొక్కుతాడు, దాన్ని ఏదో అంటారా రీకాయిల్ సెట్ చేయడం ఏదో అంటారు, ఇలా నక్కి పెడతాడు గన్ పెట్టి ఇలా అంటాడు, కైండ్ ఆఫ్ షూట్ చేస్తాడు కానీ ఏం రాదు బయటికి, మళ్ళీ పెట్టి 2 సార్లు అంటాడు, మళ్ళీ ఇలా అంటాడు, ఏం రాదు, ఏమో 2-3 సార్లు. నాకు ఎందుకు అంటే నా వే ఆఫ్ థింకింగ్, లోపల దానికి యాంగ్జైటీ అటాక్ వచ్చినట్టు చూపిస్తారు. ఏంటి కాదు అది తర్వాత మాట్లాడాలి, అది మెయిన్. అది నాకు ఆ గన్ ఎందుకు అనిపించింది అంటే ట్రైలర్లో సంథింగ్ చూపించాలి, ట్రైలర్ కోసం చేసిన సీన్ లా అనిపించింది నాకు కదా. కొంచెం కొన్ని సీన్స్ ట్రైలర్ కోసం చేస్తారు, కొంచెం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్నట్టు చూపించాలి అన్నట్టు, అంటే దిస్ హాస్ స్టేక్స్, గన్లు ఉన్నాయి, షూట్ చేస్తున్నారు, చూడండి దీన్ని అన్నట్టు. కానీ రియల్ దాంట్లో సిరీస్ లో చూస్తే బొమ్మగానే అన్నట్టు ఉంటుంది. అక్కడ గన్లు బదులు రాడ్లో స్పానర్లో పట్టుకొని వస్తే అయిపోయేది కదా, గన్ ఎందుకు పెట్టాలి? రియలిస్టిక్ గా ఉంటుంది, గన్ను పెట్టినందుకు ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చింది, ప్లస్ వాళ్ళు షూట్ చేసిన విధానం పెట్టకపోయింటే కొంచెం గ్రౌండెడ్ ఫీల్ అయినా వచ్చేది. ఇప్పుడు గుండాలంటే అందరి దగ్గర గన్లు ఉండవుగా, వాళ్ళు దాన్ని రీలోడ్ అని కూడా అంటారు, దాన్ని రీకాయిల్ సెట్ చేసుకోవడం అంటారు, రీకాయిల్ ఏదో అంటారు, ఇలా వెనక్కి లాగుతారు, రీకాయిల్ అంటే షూట్ చేసినప్పుడు వెనక్కి వస్తుంది, అది రీకాయిల్. అప్పుడు వెనక్కి వెళ్దా పైన దాన్ని. నాకు గన్ను పార్ట్స్ అన్ని ఏం తెలియలే, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేటప్పుడు కొంచెం తెలిసేవి, ఇప్పుడు అన్ని మర్చిపోయాం. అది ఇంకోటి, అదే నువ్వు చెప్పినట్టు కార్లో సీన్ ఉంటది బ్రో, ఆ డీటెయిల్ చూసేస్తా ఉంటాడు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏదో లైక్ కట్టప్ప బాహుబలిని చంపేసినప్పుడు మనం ఎట్లా రియాక్షన్ ఇచ్చాం అట్లా ఇస్తున్నాడు లోపల, అసలు ఏం జరుగుతుంది. అరే రివర్స్ గేర్ వేసుకో, ఫస్ట్ గేర్ వేసుకుని పక్క నుంచి పో, గుద్ది పడదబ్బు, బైక్ గుద్ది పడదబ్బు, కనీసం కామ్ గా అన్న కూర్చో. నీకు నాకేమనిపించిందంటే కార్ విండోస్ బుల్లెట్ ప్రూఫ్ అయితే కామ్ గా అన్న కూర్చో, అసలు ఏం చేస్తాను జరిగిపోతాను. నాకేమనిపించింది అలాస్తా ఉంటాడు, యాంగ్జైటీ పానిక్ అటాక్ అయిపోతున్నట్టు. నాకు అసలు నచ్చలే, ఆ సీన్ అంతా నచ్చలేదు నాకు. ఫస్ట్ రవి సీన్ షూట్ చేసి ఉంటారు, దాని తర్వాత గూండాలను పట్టుకొచ్చి ఉంటారు, ఎందుకంటే ఇద్దరు ఒక షాట్ లో ఉండరు. దట్ ఈస్ మై కంక్లూజన్. ఫస్ట్ రవికి బ్రో ఇక్కడ ఏదేదో జరిగిపోతుంది, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చే నేను ఎడిటింగ్ లో చూసుకుంటా అని చెప్పి చేస్తే ఎడిటింగ్ లో ఇలా చేశారు అని నా అభిప్రాయం. బేసిక్ గా డైరెక్టర్స్ చాయిసే కదా, ఏదైనా డైరెక్టర్ చేసే. రవి ఏం చేస్తాడు బ్రో, నువ్వు యాక్ట్ చేయంటే యాక్ట్ చేస్తాడు, ఇంకేం చేస్తాడు, యాక్షన్ అంటే స్టార్ట్ చేస్తారు, అంటే ఆపుతారు. ఇట్స్ లైక్ మార్వెల్ మూవీస్ లో బ్రో అక్కడ నుంచి థానోస్ వస్తాడు, నువ్వు యాక్ట్ చేయంటే ఏం చేస్తాడు ఇప్పుడు ఆడు, కొంచెం నెక్ పైకి పెట్టి థానోస్ లెవెల్ దాకా చూడడం అలానే చేయొచ్చు. అది డైరెక్టర్ నీట్ గా చెప్పాలి బ్రో, థానోస్ ఇలా వస్తాడు, బాగా మెనసింగ్ గా వస్తాడు, చేతి కూడా పట్టుకొని వస్తాడు, ఆడు వెనకాల 2-3 ఉంటారు, వాళ్ళు కూడా ఇంకా భయంకరంగా ఉంటారు, అంటే అప్పుడు నీకు అర్థం అవుతుంది ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏంటి, ఎందుకు ఇవ్వాలి, మన ఫేస్ లో టెన్షన్ ఎందుకు కనపడాలి, మనకు క్లారిటీ ఉంటుంది, ఒక పర్పస్, నేను ఎందుకు భయపడతాను నాకు తెలియాలి అని చెప్పి ఉంటది కదా. కానీ దీంట్లో ఎలా ఉంటుంది అంటే బ్రో నువ్వు భయపడు నేను చూసుకుంటా, కాదు ఇద్దరు వచ్చారు, రెండు వైపుల నుంచి 2 గన్లు పెట్టారు, నువ్వు భయపడతావు, సడన్ గా పానిక్ అటాక్ వస్తుంది, యాక్షన్ అంటే ఆడికి ఫస్ట్ ఒక సెకండ్ అర్థం కాదు ఏం చేయాలో. బ్రో ఐ థింక్ డైరెక్టర్ చెప్పేటప్పుడు రికార్డ్ చేసిన సీన్లేమో బ్రో, యాక్షన్ ముందు రికార్డ్ చేసిన సీన్లేమో అవి. ఏం మాడుతున్నావు అన్నట్ట, రవి రియాక్టింగ్ టు డైరెక్టర్ అలా కాదు కానీ అని చెప్పి ఓహో అనుకునే లోపే యాక్షన్ చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలి తెలియక ఫాస్ట్ సడన్ గా ఇక్కడ వచ్చి బ్రో యాక్షన్ అంటే ఎలా ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉంటది స్టార్ట్, తర్వాత ఏమో పానిక్ అటాక్ లోకి వెళ్ళిపోద్ది. బట్ ఐ థింక్ ఇట్స్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ బ్రో. అవునరా, నాకు ఆ సీన్ 1.5 hours నచ్చని సీక్వెన్స్ మొత్తం అంటే అదే. అది ఇంకోటి గ్రీన్ స్క్రీన్ ఉంటది బ్రో ఏ షాట్ లో. ఇవన్నీ కాన్స్, ప్రోస్ తర్వాత వద్దాం, ప్రోస్ కూడా చాలానే ఉన్నాయి, మనం వేసుకుంటున్నాం అంటే వేసుకుంటేనే కొంచెం అంటే మనకు కొంచెం మూడ్ వచ్చి దాని తర్వాత కాన్స్ కూడా ఆ మూడ్లోనే వెళ్ళిపోతా ఉంటాయి, సారీ ప్రోస్ కూడా ఆ మూడ్లోనే వెళ్ళిపోతా ఉంటాయి. గ్రీన్ స్క్రీన్ బ్రో 3rd episodeలో నేనే ఫేక్ అటాక్ ప్లాన్ చేశాను అని చెప్పి కార్ గుద్దుతుంది, సూపర్ గ్రీన్ స్క్రీన్ పక్కన ఏదో ఫ్యాన్ ఉన్నట్టు కూడా ఉంది, ఇలా ఎగిరినట్టు గ్రీన్ స్క్రీన్, దాని మీదకి వచ్చే షార్ట్ కూడా, అక్కడ వచ్చే ఫుటేజ్ కూడా ఒక రోడ్ ఫుటేజ్ ఉంటది, రోడ్ ఇక్కడ నుంచి కార్ ఇలా పడుతుంది అనమాట. ఆ రోడ్ పర్స్పెక్టివ్ ఏంటి, రోడ్ మీద నుంచి రోడ్ కెమెరా కింద పెట్టి ఇలా తీసినట్టు, అది అన్న విండో నుంచి చూస్తున్నాడు, మనం నమ్మాలి బ్రో. నేను చేస్తా బ్రో గ్రీన్ స్క్రీన్, కామన్ సెన్స్.
కామన్ సెన్స్ అనలేక ఏమో మరి సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా లేక నా బొంద చేసింది నా బొంద చేసింది అంటే ఖాళీ రోడ్ లో ఇలా కూర్చుని రోడ్ మధ్యలో లైన్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, లేన్స్ ని డివైడ్ చేయడానికి లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్ వచ్చేటట్టు లైన్ మీద పరిగెడుతున్నట్టు కొన్ని షార్ట్స్ చేస్తారు చూడు, ఇన్స్టాగ్రామ్ లో అట్లా వస్తాయి. లేకపోతే రోడ్ మధ్యలో కూర్చుండిపోయి ఖాళీ రోడ్ లో మధ్యలో కూర్చుండిపోయి హైవేల మీద అట్లా ఓవరాల్ మీద చేరలే, ఖాళీ రోడ్లు ఉంటాయి కదా అవుట్స్కట్స్ లో, అక్కడ ఖాళీ రోడ్ లో కూర్చుండిపోయి మంచి తార్ రోడ్ మీద కూర్చుండిపోయి కింద నుంచి పెట్టి చప్రికల్ ఫోటో తీసుకుంటారు కదా, ఆ యాంగిల్ లో అనిపించింది నాకు అది. అది నెక్స్ట్ బ్రో ఆ ఏరియా తెలుసు బ్రో, ఆ ఏరియా కార్ ఫ్లిప్ అవుతుంది తెలిసిన ఏరియాలో అనిపించింది కదా, పీవీఆర్ ఐకాన్ దగ్గర ఉండే ఏరియా అది. అదేనా, పెద్ద రోడ్లు ఉంటాయి, ఆ కంపెనీ పేరు కూడా తెలియదు, ఆ రోడ్డే బ్రో అది. డెలాయిట్ రోడా, డెలాయిట్ ఎక్కడ ఉంటుందో తెలియదు బ్రో. అదే బ్రో ఫుడ్ అంతా ఉంటుంది ఆ రోడ్లో, మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్ అంటారు. జూబ్లీ హిల్స్ రోడా ఏమోరా, మనకు అంత రోడ్ల పేర్లు తెలియలే, ఆ ఏరియా తెలుసు కానీ దానికి నియరెస్ట్ థియేటర్ పీవీఆర్ ఐకాన్ అదైతే తెలుసు, ఎందుకంటే అక్కడి నుంచి ఒకసారి వచ్చా. అక్కడ తెలియదు కానీ అది మాత్రం అసలు అదైతే అసలు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అనిపించింది బ్రో. వాళ్ళు ఇంత ప్రొడక్షన్ పెట్టి నేను మాట్లాడా బ్రో అంతా బాగానే ఉంది, గ్రీన్ స్క్రీన్ ఎందుకు ఇలా ఉంది అని అడిగితే వదిలే బ్రో ఏం చేయలేము అయిపోయింది ఇంకా అన్నట్టు. అలా ఎలా చేస్తారు, అంత చేసినప్పుడు ఏదో కొంచెం చెయ్యొచ్చు కదా, ఒక షార్ట్ కోసం ఎలా లైట్ తీసుకుంటారు అంటే ప్లస్ అది హీరో ఇంటెలిజెన్స్ని ప్రూవ్ లైక్ హైప్ ఇచ్చే షార్ట్ అది. ఇలా పక్కన చూస్తుంటాడు అప్పుడు ఆడ వేసిన ప్లాన్. యాక్చువల్లీ రవి యాక్టింగ్ బాగుంది దాంట్లో, యాక్టింగ్ పరంగా మొత్తం బాగుంది. అక్కడ గ్రీన్ స్క్రీన్ వేసి దాంట్లో ఏ ఫుటేజ్ బ్రో, కార్ మూవింగ్ బ్యాక్గ్రౌండ్ ట్రీస్, ఫ్రీ డౌన్లోడ్ యూట్యూబ్ వస్తుంది బ్రో, రాకపోతే నన్ను అడుగు, వస్తుంది అది. కానీ క్వాలిటీ కూడా మ్యాచ్ అవ్వదు, లైటింగ్ మ్యాచ్ అవ్వదు, ఏమి సెట్ అవ్వదు అసలు. ఆ గ్రీన్ స్క్రీన్ షాట్ అదేదో కొంచెం ఫాస్ట్గా, ఐ మీన్ మూవీ అన్నాక గ్రీన్ స్క్రీన్ ఇంకా ఓవరాల్ సర్వీస్ రోడ్ షాట్. అదే బ్రో మూవీ సర్వీస్ రోడ్ షాట్ రెఫర్ చేద్దాం. కాదు అదేలే, మూవీ అన్నాక యూల్ హ్యావ్ సీన్స్ వేర్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుల్ ప్రయారిటీ అండ్ లాగిచ్చేద్దాం లాంటి సీన్లు కొన్ని ఉంటాయి. అది పైగా థర్డ్ ఎపిసోడ్ లో ఎండింగ్ సీన్, హైప్ ఇచ్చే సీన్. ఓకే అది కరెక్టే. అలాంటి సీన్ లో, అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి సీన్ పెడితే కొంచెం అవుట్ ఆఫ్ ద ప్లే, టేక్స్ అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ పాడొద్ది. And that's a con. I don't know why they couldn't record it without green screen, but చేశారు కాబట్టి they should have done something with it అంతే. బేసిక్ గ్రీన్ స్క్రీన్ రూల్స్ ఉంటాయి బ్రో కొన్ని, ఫాలో అవ్వలేదు అనిపించింది. లైటింగ్ ఉండాలి, గ్రీన్ స్క్రీన్ కొంచెం దూరంగా. ఆ కార్ కూడా అది బ్లర్ అయిపోయిన కార్, ఏదో ఇమేజ్ ఏదో బ్లర్ కార్ లా ఉంది, అది ఏంటది, వాడి కార్ కాదు అది. అది కాదు, ఆ పడిన కారు ఏదో కలర్ కారు, కానీ అది కూడా బ్లర్ గా షార్ట్ ఉంది. మోషన్ బ్లర్ కాదు అది, మోషన్ బ్లర్. కానీ ఎక్కడ క్రాష్ అయింది, ఎక్కడ పడింది ఏముండదు, ఇలా వెళ్తామా పైనుంచి కామెంట్ పడినట్టు ఇలా రోడ్ మధ్యలో పడుతుంది, రోడ్ మధ్యలో పడి స్పాట్ అయిపోయింది అది. ఐ మీన్ కొంచెం లేకుంటే ఏమో, వీ డూ నాట్ నో వాట్ హ్యాపెన్ బిహైండ్ ద సీన్స్, కానీ దే కుడ్ హావ్ టేకెన్ మోర్ కేర్ అని ఇప్పుడు మాకు అనిపించి చెప్తున్నాం. ఓకే, సో కాన్స్ అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? మధ్యలో కాన్ కూడా వస్తాయి. ప్రోస్ అంటే ప్రోస్ లైన్గా రావు కదా, మధ్యలో గుర్తొస్తుంటే చెప్తా నీకు. బోల్డ్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, ప్రోస్ ఉన్నాయి. సరే ప్రోస్ మాట్లాడుకుందాం కొంతసేపు. యా చెప్పు. నీ ప్రోస్ అయితే అదే బ్రో, స్టోరీ చాలా బాగుంది. అంటే ఐ ఎక్స్పెక్టెడ్ గోయింగ్ ఇన్, మా కంపెనీ ఒక షార్ట్ ఫిల్మ్, ఐ మీన్ వెబ్ సిరీస్ ఇస్తుందంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అన్నట్టే వెళ్ళాను. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ రా, అదైతే చెప్పగలలేదు. బాగానే ఉందిలే, ఒక సినిమాటిక్ లెవెల్లోనే ఉంది. అవును. ట్రైలర్ కట్ చూసావా నువ్వు? ట్రైలర్ చూసావా? ట్రైలర్ కట్, ఎడిట్ అంతా ఒక మూవీ రేంజ్లోనే ఉంది. ఇప్పుడు నువ్వు గీతాంజలి మళ్ళీ వచ్చింది కంటే చాలా బాగుంది ట్రైలర్. సో ఐ మీన్ డైరెక్ట్గా సిరీస్ చూస్తా 3 ఎపిసోడ్లు. ఫీచర్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఇప్పుడు, గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఓం భీమ్ బుష్, లైక్ స్టఫ్ లైక్ దాట్ కంటే చాలా బాగుంది ఇది. ట్రైలర్ కట్ అంటావు? ట్రైలర్ కట్. ఓకే, నేను చూడలేదు కాబట్టి నేను అసలు చెప్పలేను. నీకు మ్యూజిక్ నచ్చిందా? మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. నీకు ఏం చెప్పాలి నాకు తెలియదు, కానీ నాకు నచ్చలేదురా. మేబీ బికాస్ ఆఫ్ మ్యూజిక్ పడుతున్నప్పుడు. మోస్ట్లీ మ్యూజిక్ కంటే సాంగ్స్ ఆబ్వియస్గా ఉండవు. వెబ్ సిరీస్ ఇది సీరియస్ స్టోరీ కొంచెం, సో సాంగ్స్ ఆబ్వియస్గా ఉండవు. కానీ మ్యూజిక్ ఎలా అంటే వాళ్ళు ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో అవి బీజిఎంలు బాగాలేవు.
బీజిఎం ఇస్ లైక్ జెనరిక్. చాలా జనరిక్ ఉంది. ప్లస్ ఆ జనరిక్ లో పైగా వీళ్ళు పెట్టిన షార్ట్ స్క్రీన్ ప్లే బాగాలేదని చెప్పాను కదా, సో కంప్లీట్ అస్సలు నచ్చలేదు నాకు అలాంటి బీజిఎంస్ మ్యూజిక్. నీకు ఎక్కడ నచ్చిందో చెప్పు. మూవీలో ఐ డోంట్ రిమెంబర్ ద సీన్స్, కానీ విడిగా లిరికల్ వీడియోస్ ఉన్నాయి బ్రో. కైజర్ లిరికల్ వీడియో ఇంట్రోలో నేమ్స్ క్యాస్ట్ పడేటప్పుడు, ఇంకా టైటిల్ పడినప్పుడు అలాగా అవి చాలా బాగున్నాయి బ్రో. ఆ వీడియో, ఆ సాంగ్, ఆ మ్యూజిక్ బాగుంది. మొన్న వచ్చిన మనం వెళ్ళి బొమ్మింబుష్కి వెళ్ళాం, సాంగ్లు ఎంత దారుణంగా ఉన్నాయి దాంట్లో. అవును, ఫీచర్ ఫిల్మ్కి అట్లాంటి వాళ్ళని వాడుకుంటున్నారు. దీని మ్యూజిక్ డైరెక్టర్ పవన్ అంట. ఏ పవనో నాకు తెలియదు, ఏ పవనో నువ్వు నాకు చెప్పి నేను ఇంత మాట్లాడాలి. బ్యూటిఫుల్గా గీసావు బ్రో నువ్వు సాంగ్. అది బాగుంది, కానీ బీజిఎం దే కుడ్ హావ్ టేకెన్ అ లాట్. బీజిఎం దే కుడ్ హావ్, ఐ మీన్ యూనిక్ గా లేదు, జెనరిక్ నాన్ కాపీరైట్ బీజిఎం వేసినట్టుంది. వెరీ జెనరిక్, అసలు యూనిక్ గా దీనికోసం కంపోజ్ చేసిన దానిలాగే లేదు. నాన్ కాపీరైట్ పడే బీజిఎం ఏదో పెట్టేసుకున్నట్టే ఉంది. కానీ మెయిన్ సుజలాం సుఫలాం సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను స్కిప్ చేసినట్టున్నా టైం లేదని. ఏమో మరి, అది ఫైటర్ కదరా. సుజలాం సుఫలాం బాగుంటుంది. ట్రైలర్లో ఉంటుంది బ్రో సాంగ్. ట్రైలర్ ఒకసారి పాడుకు బాగాలేదు, అసలు బాగాలేదు. అదే అందుకే ట్రైలర్లో ఉంటుంది చూడు. రెండు నార్మల్ కొంచెం ఏమంటారు దాన్ని, క్లాసీ వర్జన్ ఒకటి ఉంటుంది, ఫుల్ ఈడియం వర్షన్ ఒకటి ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటాయి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇదాయిగా చూస్తావు, మూవీ లెవెల్ అని చెప్పచ్చు. మూవీ లెవెల్ మ్యూజిక్ డైరెక్షన్ అదైతే. కానీ బీజిఎంస్ ఆర్ ఆల్ లైట్ అంత గొప్పగా అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు మ్యూజిక్ ఓకే, ఆ మ్యూజిక్ అవుతున్నప్పుడు కనపడే షార్ట్స్ కూడా నచ్చలేదు, కాబట్టి అస్సలు నచ్చలేదు ఓవరాల్ గా. సీన్ సింక్ అవ్వలేదు రెండింటికి, సింక్ లేదు. బోత్ ఆర్ గుడ్ ఇన్ దర్ ఓన్ ఇండివిజువల్ వేస్, బట్ కలిపినప్పుడు గుడ్ కూడా కాదు. మ్యూజిక్ చాలా సెపరేట్ కంపోజ్ చేసి ఉంటే దానికి ఆ సీన్ తగ్గట్టు బాగుండేది. యు ఆర్ కంపేరింగ్ దిస్ టు ఫీచర్ ఫిల్మ్స్, టు ద ఫిల్మ్స్ దట్ ఆర్ నో ఇంత మంచివి కూడా కాదు. నార్మల్ యావరేజ్ లెవెల్ ఫిల్మ్ ఆర్ యావరేజ్ లెవెల్ వెబ్ సిరీస్. వీక్లీ చూసే మన తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉంటాయి? తెలుగు వెబ్ సిరీస్ అంటే క్వాలిటీ బాగా అనిపించింది బ్రో. ఒక వెబ్ సిరీస్ చెప్పు. వెబ్ సిరీస్ అంటే నువ్వు ఇట్లా స్ట్రేంజర్ థింగ్స్ అలాంటివి చెప్పకు. స్ట్రేంజర్ థింగ్స్ కాదు, తెలుగు వెబ్ సిరీస్ అన్న. తెలుగు వెబ్ సిరీస్ ఏముంది చెప్పు ఒకటి. 30 Weds 21 లాంటిది ఒకటి ఉందా? అది షార్ట్ ఫిల్మ్ లాగే ఉంటుంది బ్రో చూసేదానికి. వెబ్ సిరీస్ కదరా. వెబ్ సిరీసే, దానికంటే ఇది బాగుంది కదా. దానికి మ్యూజిక్ ఇంకా బాగుంటుంది. దాని మ్యూజిక్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. 90s #90s అది నేను చూడలేదు. దాని మ్యూజిక్ యాక్చువల్లీ చాలా వైరల్ అయింది. అది సాంప్రదాయని అది, దట్స్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవునా? ఆ పిల్లోడు మార్కులు రిపోర్ట్ కార్డ్ చూపించేటప్పుడు కూర్చొని నాన్నగారు అని చెప్పి అప్పుడు చూపిస్తాడు. దట్ ఇస్ బీజిఎం. దానికి అంత యూనిక్ ఉంది దాని బీజిఎం. దానికి సెపరేట్ గా కొట్టారు కాబట్టి. బట్ సినిమాటోగ్రఫీ చూసుకున్నాను, టెక్నికల్ గా చూసుకుంటే ఇట్ స్టాండ్స్ విత్ ఆల్ దోస్. ఇట్స్ బెటర్ దాన్ దట్ 30 Weds 21. ఇట్స్ బెటర్ టెక్నికల్గా. ఓకే, మ్యూజిక్ డైరెక్షన్ లో కాకపోవచ్చు, ఐ అగ్రీ విత్ యూ. బట్ నువ్వు ట్రైలర్ చూడు, నువ్వు ట్రైలర్ చూస్తే నీకు ఆ ట్రైలర్ లో అవి చాలా బాగున్నాయి. అరే ట్రైలర్ లో ఎవరు చూస్తారు? ట్రైలర్ లో జస్ట్ టు అట్రాక్ట్ టు వాచ్ ది మెయిన్ కాంటెంట్ కదా. సో ట్రైలర్ లో ఎలా అనిపించినా మెయిన్ దాంట్లో లేకపోతే లేనట్టే కదా. సో ట్రైలర్ లో అంటే షార్ట్ ఎడిట్స్ ఉంటాయి, ఫాస్ట్ కట్స్. దాంట్లో మనకి ఓవరాల్ గా బాగా అనిపించచ్చు. కానీ అంత 1.5 hours స్పాన్ అంటే ఒక సీక్వెన్స్ కనీసం 30 seconds 1 minute ఇస్తాం. అలాంటి బీజిఎం వచ్చే సీక్వెన్స్ కి, ఆ సీక్వెన్స్ లో అలాంటి షార్ట్స్ ఆ బీజిఎం సెట్ అవ్వలేదని చెప్తా. సో దట్స్ అ కాన్. నాకు నెగిటివ్ అనిపించింది అది. ఓకే, సో ఓవరాల్గా ఒకటి ఉంది కదా, తన అలా అవ్వడానికి కారణం తన గ్రాండ్ ఫాదర్ సూసైడ్ అని చెప్పారు కదా దాంట్లో. అది అయితే రియల్. బేసిక్లీ 95%. ఆబ్వియస్లీ మీరు ఏ బయోగ్రఫీ తీసుకున్న, బయోపిక్ కూడా మనం చెప్పలేము, మెజారిటీ అని చెప్పచ్చు. 95% అని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఓకే, 95% రియల్ అని చెప్పడం వాళ్ళు చెప్తారా? ఏమో 5% సినిమాటిక్ లిబర్టీ. ఆఫ్ కోర్స్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి. వెన్ యూఆర్ మేకింగ్ సంథింగ్ టు షో టు పబ్లిక్, యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ డ్రామాటిక్, కొంచెం స్పైస్ యాడ్ చేయాలి. బట్ కాకపోతే సినిమాటిక్ లిబర్టీ తీసుకుందే మొత్తం ట్విస్ట్లా ఉంటుంది. కానీ డెత్స్ ఉన్నాయి చూడు, 2 సూసైడ్స్ ఉంటాయి బ్రో మెయిన్గా. ఒక సూసైడ్ ఏమో ఆటో డ్రైవర్స్కి వాళ్ళ ఇన్కమ్ సోర్స్కి, వాళ్ళ ప్రొఫెషన్కి కొంచెం కాంపిటీషన్ వచ్చేస్తాయి. యాప్స్ అనేవి, కమ్యూట్ యాప్స్, బస్సెస్ లో ఫ్రీ స్కీమ్స్ అలాంటివి వచ్చి వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అయ్యి
దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా రెస్పాన్సిబిలిటీ మంది సూసైడ్ అయింది నిజమే. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక సూసైడ్ చేసుకునే ఆటో డ్రైవర్స్ నిజమే అవి అయిందంట. అది కొంచెం బాగా సెన్సిటివ్ కంటెంట్ ని బాగా హ్యాండిల్ చేశారు బ్రో దీంట్లో. అదైతే బాగా చేశారు. అదైతే బాగా చేశారు. గుడ్ లైక్ ప్రో దీనికి. ప్లస్ వన్ మోర్ ఏంటంటే తన గ్రాండ్ ఫాదర్ ఆటో డ్రైవర్, రోహన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆటో డ్రైవర్. సో తను కూడా సంథింగ్ పేరు నాకు అంత గుర్తులేదు కానీ తన ఆటో డ్రైవర్. తను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం తన ఓన్ ఆటో కాదు కానీ కైండ్ ఆఫ్ రెంట్ తీసుకుని ఆటో నడుపుకుని కమిషన్ ఇచ్చే టైప్ అనమాట. కానీ ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఆటో సీజ్ చేసుకుంటారు. ఇంకా వేరే దారి లేక ఇంకా రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోలేనన్న గిల్ట్ తో సూసైడ్ చేసుకుంటారు. అది కూడా చాలా డ్రైవింగ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. రోహన్ కుల్కర్ని వై ఇస్ రోహన్ కుల్కర్ని వాట్ ఈస్ టుడే ఇస్ బికాజ్ ఆఫ్ అసలు రోక్ స్టార్ట్ చేసింది ఎందుకు అనేది రీజన్. అది మెయిన్ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. టర్నింగ్ పాయింట్ కాదు, దట్ ఈస్ వాట్ లెడ్ హిమ్ టు క్రియేట్ సచ్ అ స్పెసిఫిక్ యాప్ ఫర్ ఆటో డ్రైవర్స్. ఓన్లీ ఆటో డ్రైవర్స్ కి అని ఎందుకు స్టార్ట్ చేశారనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు యాప్ యాక్చువల్ గా. క్రియేట్ చేస్తున్నాం మా పని అదే. ఆన్ ద వర్క్ ప్రాసెస్ లో ఉంది, ఇంకా డెవలప్మెంట్ స్టేజెస్ లో. లాంచ్ అవుతుంది సూన్ లాంచ్. ఓకే, యాక్చువల్లీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ వర్క్ అవ్వకపోతే ఏం చేస్తారు. అదే దాంట్లో ఒక బిట్ ఉంటుంది బ్రో. నాకు ప్రో ఏమనిపిస్తుంది అంటే చాలా మెచ్యూర్గా ఉన్నాయి డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ లైక్ ఓవరాల్ గా డైలాగ్స్ కొన్ని సీన్స్ లో చాలా స్పెసిఫిక్ గా బాగున్నాయి. నేను నీకు చెప్పేది ఒకసారి చెప్పు. లాస్ట్ వీక్ ఏం చూడబోతున్నాం సెగ్మెంట్లో, థర్డ్ సెగ్మెంట్లో ఈగల్ చూసానని చెప్పా. దాంట్లో డైలాగ్స్ గురించి ఏం చెప్పా చెప్పు. అర్థమైంది, చెప్పు బే, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అదే బేసిక్ గా ఆ డైలాగ్ ఇంగ్లీష్ లో పెట్టి తెలుగు ట్రాన్స్లేషన్ కొడితే గూగుల్లో ట్రాన్స్లేషన్ ఏమొస్తుందో అలా. అంటే మనకి రిలేటబుల్ వర్డ్స్ విధ్వంసం విస్ఫోటం ఇట్ టేక్ యూ అవుట్ ఆఫ్ ద మూవీ. ఏం తెలుగు బ్రో, తెలుగు లేకుంటే కొంకణి ఏంటిది అన్నట్టు. ఆ డైలాగులు కూడా తెలియని వర్డ్స్ అవి ఎక్కువ. నవదీప్ అన్న హైపిస్తూ ఉంటాడు సగం డైలాగులు, వాడు అది వీడిది సంథింగ్ ఏదో. ఆ డైలాగ్స్ కూడా న్యాచురల్ గా ఏది ఉండదు బ్రో, ఏదో డిక్షనరీ నుంచి చదువుతున్నట్టు. దీంట్లో డైలాగ్స్ సరే ప్లస్ రా డైలాగ్స్ యూ కెన్ వాచ్ ద. అరే డైలాగ్ ప్రోమోస్ అని వస్తాయి చూడు, అవి చూసేయచ్చు బ్రో. లైక్ కూర్చొని అవి చూసుకోవచ్చు నువ్వు. ఐ మీన్ డైలాగ్ కోసం షార్ట్ చేసారు అన్నట్టు ఉంది. కొన్ని డైలాగ్ అంత పవర్ఫుల్ గా ఉన్నాయి, డైలాగ్ పవర్ స్ట్రాంగ్ ఉన్నాయి. మెయిన్ నా ఫేవరెట్ అయితే వాడు తన్ని మినిస్టర్ కలిసే డైలాగ్ అయితే అది గుర్తుండిపోయే డైలాగ్. హైప్ లైక్ మూవీ లెవెల్ డైలాగ్ బ్రో. అది ఒక స్టార్ హీరో ఒక స్టార్ విలన్ కి చెప్పే డైలాగ్ అది. అవును, బట్ చాలా బాగా సెట్ అయింది. ఆ డైలాగ్ ఏంటంటే చెప్దాం, స్పాయిలరే కదా బ్రో. స్పాయిలర్ కానీ చెప్దాం, నేను చెప్తా బ్రో. పొలిటికల్ డైలాగ్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాం అసలు? సరే ఓకే, ఐ విల్ టెల్ హాఫ్ ఆఫ్ ద డైలాగ్. ఓకే, పేదవాళ్ళు తప్పు చేస్తే, పేదవాళ్ళు దొంగలిస్తే జైల్లో వేస్తున్నారు. మీరు దొంగలిస్తే కుర్చీలో కూర్చోబెట్టి ఒక పేరు పిలుస్తున్నారు అని డైలాగ్. నాకు ఇంకో డైలాగ్ ఏంటంటే ఇట్స్ నాట్ అ డైలాగ్ పర్ సే బట్ మెటాఫర్ బ్రో. అది కొంచెం జనరలైజ్డే కానీ ఆ డెలివరీ అసలు ఎందుకు ఆ డైలాగ్ వచ్చింది అనే ఆ సిచ్యువేషన్ యాప్ లో నాకు 25% కావాలంటే తెక్క రేగిద్ది. మరి తను చేసేదే 40% మొత్తం 25% డిమాండ్. నాకు ఎక్కడ వన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ వన్ ఇంట్రెస్టింగ్ మెటాఫర్ బ్రో. చేసేది మినిస్టర్ అనమాట అక్కడ డిమాండ్. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, అంటే ఇది ట్రాన్స్పోర్ట్ యాప్ కదా, సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి వెళ్ళి వాట్ ఇఫ్ యూ కెన్ మేబీ యూ కెన్ హెల్ప్ మీ, మేబీ యూ కెన్ సపోర్ట్ మీ అన్నది. దాంట్లో వెళ్తే ఫస్ట్ ఎపిసోడ్ లో డైలాగ్ ఉంటుంది, రోహన్ చేసిన పెద్ద తప్పు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి యాప్ పిచ్ చేయడం. తను యాంటీగా అయిపోతాడు కదా దానివల్ల. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ యాప్ వచ్చేసేదేమో అన్నట్టు ఉండేది. అది చెప్పలేదు కానీ నేను అనుకుంటున్నాను. ఓకే, బికాస్ ఆఫ్ దట్ మినిస్టర్ సంథింగ్ ప్లస్ నెగిటివ్ ఏమి ఉండేది, న్యూట్రల్ గా ఉండేది. ఇలా లైమ్ లైట్ నీ పైన స్పాట్ లైట్ వేసాడు, తన ఆఫర్ రిజెక్ట్ చేసినందుకు నెగిటివ్ గా ఇంకా ఈగో హర్ట్ చేసావు. ఈగో హర్ట్ చేసినందుకు, ఈగో హర్ట్ చేస్తే మైండ్ లోనే ఉంటావు, రాత్రి నిద్రలో కూడా నువ్వే ఉంటావు. అది రోకు 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 అని చెప్పి ఉంటావు నువ్వే. ఆగు, నేను చెప్పేది విను బ్రో. వన్ ఇంట్రెస్టింగ్ మెటాఫర్, వన్ ఇంట్రెస్టింగ్ బ్రో. మధ్యలో మాట్లాడితే మర్చిపోతా బ్రో. సరే, ఇంట్రెస్టింగ్ మెటాఫర్ ఏంటంటే బన్ సీన్ బ్రో. బన్నా ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తాడు, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రో. అనాలజీ నీకు అర్థమైపోద్ది, లైక్ వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ అని చెప్పి ఒక్క సీన్ లో అన్నట్టు ఉంటుంది. అది
ఎనీబడీ కెన్ అండర్స్టాండ్ దట్ సీన్. లేమన్ అంటే అదే, లేమన్ అంటే అదే అంత బ్యూటిఫుల్గా ఆ సీన్ షార్ట్ కూడా లైక్ బన్ను చూపించడం, మళ్ళీ వీడిని చూపించడం, మళ్ళీ వాడిని చూపించడం, అట్లా చాలా సీక్వెన్స్ మొత్తం బాగుంటుంది. చాలా దట్ ఈస్ ఐ థింక్ నేను చెప్పా కదా కొన్ని హై ప్రయారిటీ సీన్స్ ఉంటాయి, కొన్ని లో ప్రయారిటీ సీన్స్ ఉంటాయి. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద హై ప్రయారిటీ సీన్స్ కాబట్టి చాలా బాగా ఎగ్జిక్యూట్ అయింది నీట్గా. బన్ ఇప్పుడు ఒక యాప్, నువ్వు యాప్ వేరే యాప్లు ఉంటాయి, మనం ట్రావెల్ చేస్తున్న యాప్లు కొన్ని ఉంటాయి, దాంట్లో ఏంటంటే ఇట్లా డ్రైవర్ల నుంచి కమిషన్ లాగేయడం. మనకి డెఫినెట్లీ అవి పాజిటివ్ వే, మనకి కస్టమర్స్కి అది హెల్ప్ అవుతుంది కాబట్టి దానివల్ల మనీ టైం అన్ని సేవ్ అవుతుంది, కన్వీనియన్స్ ఉంది కాబట్టి మనం వాడుతాం. కానీ దానివల్ల ఆటో డ్రైవర్స్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, రైడర్స్ లైఫ్ ఎలా, బైక్ డ్రైవర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు ఆ పర్స్పెక్టివ్. సో అది కొంచెం షేర్ చేసేది కొంచెం చూపించారు. ఆటో డ్రైవర్ లైఫ్ ఫాలో అయ్యారని చెప్పండి, దాంట్లో కొంచెం చూపించారు. సో మెటఫర్ ఏంటంటే అదే మనం ఇప్పుడు వాడే యాప్స్ ఎలా ఉన్నాయంటే, నా యాప్ కొంచెం దొబ్బేస్తుంది, ఆడు దొబ్బేస్తాడు, ఈడు దొబ్బేస్తాడు, ఒక బండ్ల నుంచి పీసెస్ అన్ని తీస్తాడు. మేము ఎలా అంటే అన్నీ నువ్వే ఉంచుకోండి, నాకేమొద్దు అంటారు సింపుల్గా రోహన్ కుల్కర్ని. మన వాళ్ళకి ఎలాగ ఎర్నింగ్ ఏంటి, వాళ్ళకి ప్రాఫిట్, వాళ్ళకి ఆ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ విల్ యూ అర్న్. ఇప్పుడు సమాజ సేవ కాదు కదా బిజినెస్ అంటే, ఎంతో కొంత ఉండాలి, అది మెయింటైన్ చేయాలంటే కూడా. ఒకడు వచ్చేసి బ్రో నేను నీకు హెల్ప్ చేస్తా బ్రో అంటే ఏం మాట్లాడదాం, ఎవరు నమ్ముతాడు, లైక్ నమ్మం కదా. హ్యూమన్స్ ఆర్ నాట్ లైక్ దట్, ఏదో ఒకటి ఆశిస్తారు. నాకేమొద్దు, నేను నీకు హెల్ప్ చేస్తా అంటే ఎక్కడో తేడా కూడా ఉంది సీనా అనిపిస్తుంది నీకు. అవును, బట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్రో నాకు కూడా ఉంది దీంట్లో, రోహన్ కుల్కర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నాకు కూడా ఉంది దీంట్లో, కానీ మానిటరీ కాదు అది. మానిటైజేషన్ ఉంది. ఏంటంటే అలా నేను మీకు హెల్ప్ చేయడానికి రీజన్ ఇద్దరికి ప్రాఫిట్ ఉంటేనే చేస్తాను అన్నట్టు ఉంటుంది కదా, కానీ నా మెయిన్ రీజన్ మానిటరీ కాదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ రీజన్ బేసిక్ గా ఆటో డ్రైవర్స్ హెల్ప్ చేయడం బ్రో. అది ఆటో డ్రైవర్స్, అది తన పాస్ట్ వల్ల తన లైఫ్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. హౌ డస్ రోహన్ కుల్కర్ని ఎర్న్ మనీ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ roku అంటే, నువ్వు జీపీఎస్ లైక్ నువ్వు ఏదైనా బుక్ చేసినప్పుడు అన్నయ్య ఇక్కడ నుంచి వస్తున్నాడు, ఇక్కడ నుంచి 2 minutes 5 minutes 10 minutes అని చెప్పి ఆటో ఇట్లా ఎగురుకుంటూ వస్తుంది, రివర్స్ లో వస్తుంది. స్విగ్గీ అయితే నా ఎగురుకుంటూ వచ్చేస్తాడు స్విగ్గీ వాడు. అవును, అలాగా ఆటో బదులు ఐ విల్ పుట్ అ బ్రాండ్ దేర్. ఓకే ఓకే ఓకే. సో ఆ బ్రాండ్ అక్కడ పెడతానికి బ్రాండ్ వాడు నాకు డబ్బులు కడతాడు, ఆటో వాడు నాకేం కమిషన్ ఇవ్వక్కర్లేదు కదా. ఆ బ్రాండ్ వాడికి అవుద్ది, నేను అది పెట్టుకున్నందుకు ఇప్పుడు నీకు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందంటే ఆటోనే వస్తుంది, ఇంకేం వస్తుంది. సో అది నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దట్ మూవింగ్ ఐకాన్ విల్ బి అ బ్రాండ్. ఓకే, మేబీ అ సోప్ బ్రాండ్, టూత్ పేస్ట్ బ్రాండ్, సమ్ బ్రాండ్ దట్ ఆడియన్స్ ముందు తెలియాలి, లేకపోతే దే వోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ సిటీలో అంటే అర్థం అవ్వచ్చు, ఎందుకంటే ఆడియన్స్ ఆ మాత్రం యాప్స్ ఆల్రెడీ వాడారు, తెలుసు ఈ యాప్స్ ఎలా పనిచేస్తాయి, అక్కడ కనిపించేది ఏంటి యాప్, కొంచెం మళ్ళీ అయితే అర్థమైపోద్ది. బట్ కొత్త యూజర్స్ కి అసలు అర్థం కాదు, ఎందుకు మనం ఏం బుక్ చేసాం ఏమొస్తుంది. బట్ నీట్ గా ఉంటది, లైక్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది ఆటోనే కదా బ్రో, ఇంకేంటి. కానీ వాళ్ళకి చాలా మంది ఉంటారు, ఇప్పుడు చాలా మంది విలేజెస్ నుంచి సిటీకి కొత్తగా షిఫ్ట్ అవుతారు అనుకో, వాళ్ళు ఫస్ట్ టైం యాప్ వాడుతున్నారు అనుకో, వాళ్ళు అలాంటి వాళ్ళే యూజువల్గా ఆటోస్ తీసుకుంటారు. లేకపోతే అందరూ సిటీ ట్రాఫిక్, హీట్, అసలు సమ్మర్ క్యాబ్స్ అంటారు కదా, ఆటోస్ తీసుకునే కస్టమర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి అర్థం కాకపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి తెలియాలి. అదే బ్రో, యువర్ ఆటో ఇస్ అరైవింగ్ అని చెప్పి మధ్యలో అది లైక్ బ్రాండ్ లాగా మారి, ఇప్పుడు నీకు యాడ్స్ వస్తాయి మధ్యలో. యాడ్స్ అంటే ఏంటి, బేసిక్గా కంపెనీ వాడికి డబ్బులు వస్తాయి యాడ్స్. అవును, ఐ విల్ షో యువర్ థింగ్ ఆన్ మై థింగ్. అట్లా యాడ్స్ రావే, వస్తాయి పైన కింద బ్యానర్స్, ఇట్లా మొత్తం పేజ్ అంతా వచ్చేసి మూల చిన్నారా అలాంటివి కాదు. యాప్ ఓపెన్ చేస్తే పైన కింద, యాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు వాచ్ దిస్ మూవీ, లేకుంటే బుక్ టికెట్స్, లేదంటే ఇన్ని రైడ్స్ కొంటే ఈ టికెట్ ఫ్రీ, సంథింగ్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ యాడ్సే కదా అవి. సో అలాగా ఇట్స్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ షోయింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దీన్ని కొలాబరేషన్ అంటారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ షోయింగ్ అన్ యాడ్ వితౌట్ మేకింగ్ అ హోల్ ఇన్ ద ఆటో డ్రైవర్స్ పాకెట్, అంతే అని అనొచ్చు సింపుల్గా. ఓకే ఓకే. సో రోకుకి కూడా దేర్ ఇస్ ఐ మీన్ ఏం లాస్లోకి వెళ్ళిపోయేంత సమాజ సేవ ఏం చేయట్లేదు, ఆటో డ్రైవర్స్ని బాగా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కంపెనీ కూడా ప్రాఫిటబుల్గా రన్ అవ్వాలి.
బాగా చూసుకోవాలంటే ఒక కంపెనీ ఉండాలి. ఆ కంపెనీ రన్ ఆ కంపెనీ రన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. వితౌట్ డిటరేటింగ్ ఫ్రమ్ మై మోటివ్ ఆర్ టేకింగ్ ఆర్ ఏమంటారు దాన్ని, అదే ఆటో డ్రైవర్స్ కమిషన్స్ అవన్నీ తీసుకోకుండా యాడ్స్ రూపంలో కొంచెం, అంటే యాడ్స్ అంటే మీకు ఇలా నేను చెప్పినట్టు స్క్రీన్ అంతా వచ్చేసి లాస్ట్లో చిన్న యారో అలాంటివి ఉండవు. చిన్న చిన్న వేర్ ఇట్స్ అన్నోటిసబుల్ బట్ స్టిల్ నోటిసబుల్ అన్నట్టు. ఇంకో ప్రో వచ్చేసి ఇది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే ఇప్పుడు నేను చెప్పింది, నేను మీ దగ్గర నుంచి ఏం ఆశించను, నాకు ఒక్క చేసి పెట్టండి ప్లీజ్ అని చెప్పి అంటాడు రోహన్. ఆ సీన్ టెక్నికల్గా చాలా బాగుంది బ్రో. అలాంటివి ఇక్కడ చెట్టు కింద ఆ సీన్ కదా, లైటింగ్ చాలా బాగుంది. లైటింగ్ అయితే డెఫినెట్లీ ప్లస్. లైటింగ్ అంతమందిని 1.5 hours లో వన్ ఆఫ్ ది బెస్ట్ లైటెడ్ సీన్స్. అది ఇప్పుడు చూసిన సీన్లు అన్ని 2-3 తీసేసిన సీన్లు. అవును, ఇక్కడ ఆటో డ్రైవర్లు అందరూ వచ్చి అంత ఓపెన్ ఏరియాలో చాలా అసలు కమెండబుల్ చెప్పాలి అసలు. ఈ స్కేల్ కి చాలా బాగా చేసినట్టు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద హై ప్రయారిటీ సీన్స్. ఓకే, సో అదే లైటింగ్ అన్న, నువ్వు ఎడిటింగ్ అన్న తీసుకో, మాట్లాడేటప్పుడు ఎవరిపైన ఎంత ఫోకస్ పెట్టాలి, వీడు మాట్లాడుతుంటే వీడిని చూపించాలి, వీడు మాట్లాడుతుంటే వీడు చూపించాలి, అట్లా చాలా కేర్ తీసుకొని చేసినట్టు అనిపించింది. ఆబ్వియస్లీ కేర్ తీసుకొని చేస్తే ఏదైనా బాగానే వస్తుంది. సో అది ప్రో అనొచ్చు నేను. నీకు ఇంకోటి ఏమైనా అనిపించింది? నువ్వు కొన్ని రియలిస్టిక్ అన్నావు కదా, ఏవే అంటారు రియల్ దాంట్లో? మెజారిటీ రియల్ అన్నావు కదా. ఆ ఆఫీస్ డిస్ట్రాయ్ అయ్యేది కూడా రియల్? ఆఫీస్ డిస్ట్రాయ్ అయ్యేది రియలే. ఓకే, సో మినిస్టర్ సపోర్ట్ లేకుండా సొంతంగానే యాప్ లాంచ్ చేస్తాను నేనే అని చెప్పి వెళ్ళిపోయి లాంచ్ చేసే ప్రయత్నంలో చేస్తుండగా ఆఫీసెస్ డిస్ట్రాయ్ చేస్తారు. వాళ్ళకి బ్లాక్ వీళ్ళ వల్ల ఏమంటారు దాన్ని, రోకు రావడం వల్ల వాళ్ళకి రావాల్సిన మనీ వాళ్ళకి రాదేమో అన్నట్టు. సో ఇది వీళ్ళు ఇవ్వట్లేదంటే కమిషన్ వాళ్ళకి ఆపోనెంట్గా వచ్చిన వాళ్ళు ఇస్తున్నట్టే కదా. అవును. సో వీళ్ళు వచ్చడం వల్ల వీళ్ళు రోకో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ అయిపోవడం వల్ల వాళ్ళకి వచ్చే మిగతా సర్వీసెస్ నుంచి వచ్చే కమిషన్ వల్ల ఎఫెక్ట్ పడచ్చు, లేకపోతే వీళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చచ్చు. ఈ ఈగో హైట్ చేశారు కదా పైగా మినిస్టర్ది. సో ఆ ఇంప్రెషన్తో వీళ్ళు ఆఫీస్ అటాక్ చేస్తారన్నారు. ఒక సీన్ ఉంటుంది, అది కూడా రియల్గా జరిగింది. అంత అవుద్దా నిజంగా? నాకు అసలు తెలియదురా అంత అలాంటివి అవుతాయని. బ్రో నువ్వు పాలిటిక్స్తో పెట్టుకుంటే స్టఫ్ విల్ హ్యాపెన్. బట్ ఐవ్ నెవర్ హర్డ్ ఆఫ్ సచ్ ఎ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్. నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్. అలా అవుతుంది అని సినిమాల్లో చూపిస్తారు, కానీ వచ్చేస్తారు మాస్గా మొత్తం. ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంది ఎక్కడ అంటే దట్ కార్ క్రాష్ సీన్. అసలు అది అవ్వలేదా? సమ్ కార్ రిలేటెడ్ ఏదో అయ్యింది అని నాకు అని. నీకు మొత్తం తెలియదులే. నాకు మొత్తం తెలియదు. ఏం తెలుసురా, మొన్న జాయిన్ అయ్యా. బట్ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ అని మట్టికి తెలుసు. క్లైమాక్స్ మొత్తం లిబర్టీ తీసుకున్నారు. ఆ క్లైమాక్స్ దీని క్లైమాక్స్ లో అనిపిస్తుంది బ్రో నాకు. అల్లు అర్జున్ సినిమా బోయపాటి సీను సరైనోడేనా? లాస్ట్లో విలన్ ఇంకా హీరో ఇంటర్వ్యూ చప్పట్లు కొట్టు అంటే చప్పట్లు కొంచెం ఆ వైబులో వెళ్ళింది కదా. వాళ్ళ ఫాదర్ ఏంటి ఇట్ట కాదా అని చెప్పి కొడతాడు కదా. అది నాకు ఆ సీన్ ఇష్టం, బాగుంటుంది. డైలాగ్ బాగుంటుంది. కొంచెం దాన్ని ఇన్స్పైర్ అయితే తీసినట్టు ఉంది దీన్ని క్లైమాక్స్ ఆ హాస్పిటల్ సీన్. అంటే తనకి అగేన్స్ట్ గా ఉన్నట్టు తనకి సపోర్ట్ చేసినట్టు అవ్వాలని తిని ఒక ప్లాన్ వేస్తాడు కైండ్ ఆఫ్. సో 3rd episode క్లైమాక్స్ అయితే అదే ఎండింగ్. అది నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే, కానీ అది ఒకవేళ అది నిజం, అది లిబర్టీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకవేళ నిజమైతే ఈ పాటికి యాప్ వచ్చేసి ఉండాలి. ఆ సపోర్ట్ ఉంటే, సపోర్ట్ అంటే అట్లీస్ట్ మీడియా ఐస్ లో సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడ మనకి సపోర్ట్ అని చూపిస్తున్నారు, బట్ ఇన్ రియాలిటీ ఐ థింక్ దేర్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్ అని అనుకుంటున్నా. ఆర్ ద కాన్ఫ్లిక్ట్ హాస్ బిన్ రిజాల్వ్డ్ ఆర్ ఇన్ సమ్ వే ఇట్స్ బిన్ రిజాల్వ్డ్ అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అయితే వాళ్ళు కాస్ట్ చేయరు, ఎందుకంటే చేస్తే మొత్తం వాళ్ళ మీదకే వెళ్తుంది కాబట్టి. అసలు మన తెలియదు, మాట్లాడకూడదు, ఎక్కువ తెలియదు. ఒక్కటి మాస్ ఏమనిపిస్తుందంటే, లైక్ సమ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ డైలాగ్ షిట్ ఏమనిపిస్తుంది అంటే నాకు, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంటే ఏంటి, హీరోకి తిక్క ఉంటుంది, లైక్ ఫాస్ట్గా డెసిషన్స్ కందంకో లెక్క ఉంటుంది. చెప్పు 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 చెప్పురా. ఇక్కడ అదే ఆ టన్నల్ కింద ఓఆర్ఆర్ టన్నల్ సీన్లో సర్వీస్ రోడ్ ప్యానిక్ అటాక్లో అదంతా అయిపోయిన తర్వాత మినిస్టర్ కాల్ వస్తుంది.
నాతో పెట్టుకుంటే ఇలానే నాతో ఉంటుంది పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అన్నట్టు వార్నింగ్ కాల్ వస్తుంది. దాని తర్వాత యాప్ లాంచ్ చెప్పుడురా నువ్వు ప్రీపోన్ చేయదాన్ని ఇప్పుడు అని చెప్పంటే అన్న ఏంటన్నా నువ్వు ఇప్పుడే కదన్నా నీకు వార్నింగ్ ఇచ్చాడు, ఇంత దమ్ము ఎక్కడదన్నా నీకు, ఈగో అన్నకు కూడా ఈగో ఉందని చూపిస్తున్నాడు. అసలు మాస్ సీన్, ఈగో బ్యాలెన్సింగ్ సీన్ అది. మాస్ అసలు బ్రో నువ్వు తగ్గకలుడు, నువ్వు తగ్గకు, నువ్వు వెనకడికి వెయ్యకు నువ్వు అని చెప్పి సీన్ అది. దాని వెంటనే ఎండ్ అయిపోతుంది. సో నేను అనుకున్నా ఆటోడిని ఆ టైంకి రాజు రాము ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, తను వస్తాడు. కోఇన్సిడెంటల్ గా తను వీళ్ళు స్కెచ్ చేసినప్పుడు తను కూడా వింటాడు కదా మొత్తం. తను వచ్చిన దగ్గర ఆ స్కెచ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో తనే కైండ్ ఆఫ్ కాపాడతాడు. తెలియదు వీడియో తర్వాత ఆడుకున్నప్పుడు తెలుస్తుంది, మాట్లాడుకున్నప్పుడు రోహన్ అంటే మీరా బన్ సీన్ లో. కానీ తనకి ఆర్కే ఇండస్ట్రీస్ తెలియడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. అదేదో కంపెనీ నార్మల్ ఆటో వాడికి తెలుస్తుంది అంటే ఆ కంపెనీ కైండ్ ఆఫ్. ఆర్కే ఇండస్ట్రీస్ తెలుసు, roku గురించి తెలీదు ఆటో డ్రైవర్. అది కూడా ఆర్కే ఇండస్ట్రీస్ ఎలా తెలుసు అని, అది అంత పెద్ద కంపెనీ. తనకు నిజంగా అలాంటి కంపెనీ ఉందా ఇది కాకుండా? ఉంటాయి. ఉందా? ఇప్పుడు మొత్తం వరకు దీని మీద పేరు మీద లేదు కానీ కంపెనీ ఉంది. అయినా దాని గురించి నార్మల్ ఆటో డ్రైవర్కి, రెగ్యులర్ ఆటో డ్రైవర్కి తెలుస్తుందని అనుకోం కదా. అరే వాడు ఆటో డ్రైవర్ కాబట్టి అది తెలిసింది అన్నట్టు చెప్పలేదు కదా. రెగ్యులర్ ఆటో డ్రైవర్ వరకు రీచ్ అయ్యేంత కంపెనీయా అన్నట్టు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయరా, టాటా, టీసీఎస్ అనుకో, అందరికీ తెలుస్తుంది ఆ కంపెనీ. టీసీఎస్, డెలాయిట్, విప్రో ఇలాంటి కంపెనీస్ అందరికి తెలుస్తాయి. ఇప్పుడు మా తమ్ముడికి చిల్ అవుదాం పాడ్కాస్ట్ గురించి తెలుసు. అవును, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి తెలియదుగా. ఒక 8th గ్రేడర్కి చిల్ అవుదాం పాడ్కాస్ట్ గురించి తెలుసు అన్నట్టు అంటే ఏంటి? నీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మేబీ ఇన్ సమ్ వే యూ వుడ్ హావ్ నోన్. కానీ దాని ఆ కంపెనీ గురించి తెలుసు, ఆ కంపెనీ ఫౌండర్ తనే అని తెలుసు, తను గొప్పోడు, తను ఇంత చేస్తున్నాడు అని. ఆటో డ్రైవర్ ఫ్రెండ్ ఉంటాడా, తేడా కొడుతుంది ఏం కంపెనీది ఎవడేటు అని మాట్లాడుతూ ఉంటాడా. నేను విన్నాలే బ్రో అని చెప్పి అంటాడు. విన్నాలే బ్రో అంటే ఏం తెలియదు, విన్నాడు. బ్రో ఇస్ సమ్ లెజిట్ క్యాండిడేట్ అని తెలుసు అంతే. కంపెనీ గురించి తెలుసు కానీ బ్రో గురించి కూడా తెలియాలి కదా. బ్రో గురించి తెలియదు. ప్లస్ తను చేస్తుంది కూడా ప్రాఫిట్ ఏముంది నాకు మీకోసం అని చెప్పే టైప్ ఉంటుంది. ఏడు డబ్బునోడు ఏంటి ఇలా సాయం చేస్తాడు అన్నట్టు ఉంటుంది కదా. ఒకసారి మీ లొల్లేంది, డబ్బున లొల్లి అలా ఉంటది కొంచెం సీన్. అప్పుడు బ్రో టేక్స్ అవుట్ ద బన్ చెప్పి అనాలజీ ఇచ్చి ఇంటెన్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కానీ నీట్గా అయిపోయింది. ప్రాఫిట్ షేరింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు బాగుంటుంది. అసలు నీకు ఆటో డ్రైవర్ ఫ్రెండ్ నచ్చాడా? అసలే వేస్ట్ గాడు. వీడు ఇంత కష్టపడి ఒక క్లియర్ మిషన్తో ఉండి వాళ్ళ అమ్మకాన్ని సీరియస్గా ఉండి ఏడుదో మాడుతుంటే పోరుతో మాడుకుందాం ఇంటికి వెళ్ళి పడుకుందాం అంటే నాకు అమ్మ మండిందిరా. నాకు ఏంటి అసలు షార్ట్లోకి వెళ్ళి అటు పీకాలనిపించింది. బ్రో ఇస్ మెరైన్ ఇన్ F2 పాట పాడుతుంది కదా, నువ్వు ఎందుకు అంటే చిరా క్యారెక్టర్లు ఉంటారు. చిరా క్యారెక్టర్ కొంచెం కానీ ఫ్రెండ్షిప్ అనేది బాగానే ఎస్టాబ్లిష్ చేశారు ఈ 3 episodes. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ ఫుల్ టైం తనతోనే ఉంటాడు. కానీ నాకు అర్థం కాదు ఫుల్ టైం ఎందుకు తనతో ఉంటాడు. అది కూడా పక్క సీట్ లోకి వచ్చింది, ఒక సీట్ కూడా తగ్గించి పైగా ఆటోడికి ఇంకో ఆటో వేసుకొని రావచ్చు. పక్కనే ఉంటాడు అంటే పైగా ఆడు కాకి కోట వేసుకుంటాడు, కాకి షర్ట్ వేసుకుంటాడు, రజనీకాంత్ డైలాగ్ వేస్తా ఉంటాడు. కానీ ఏం చేయడు, పక్కన ఇలా కూర్చుంటాడు పట్టుకుని ఇలా ఆడుతూ. బట్ యాక్టింగ్ పరంగా ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్. వాళ్ళు అంత ఉంది కాబట్టి పెట్టారు, అందరినీ పెట్టరు కదా. కానీ ఈడేంటి కొంచెం ఓవర్ చేస్తున్నాడు. ఓవర్ క్యారెక్టర్ బ్రో. క్యారెక్టర్ అలా ఉందా లేకపోతే ఆడ ఓవర్ క్యారెక్టర్. ఓకే నెక్స్ట్ ఇంకేంటి? నాకైతే అంతేరా. నీకేమన్నా అనిపిస్తే చెప్పు. అదే పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా చేస్తుంటే బాగుండేది, మిస్డ్ ఆపర్చునిటీ అనిపించింది. ఫోటోషూట్ బదులు ఇంటర్వ్యూవర్ ఎవరు బ్రో? ఇంటర్వ్యూవర్ రా, పెద్ద ఫేమస్ ఏంటి అక్కడ చూసినట్టు అనిపించింది. నాకు అనిపించలేదు. తలుపుతా ఉన్నాడు నాకు బాబుల్ హెడ్ లాగా. కార్లో ముందు పెడతారు కదా ఒకటి, ఇల్లు తలుగుతూ ఉంటది. అందరూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి ఊపుతానే ఉన్నాడు. నాకు తలనొప్పి వస్తుంది వాడిని చూస్తుంటే. నా తల తిరుగుతుంది అని అనిపించింది నాకు. కొన్నిసార్లు ఎవరైనా ఏదన్నా బాగా తల ఊపేశారు అనుకో, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అదేంటో ఇప్పుడు ఏదన్నా మూవీలో స్పేస్ మూవీస్ ఉంటాయి చూడు, లేదంటే ఏదన్నా
ఏమోరా నా తల తిరిగిపోతుంది వేరే వాళ్ళ తల తిరుగుతున్నట్టు చూపిస్తే. సో అదే ఆ ఇంటర్వ్యూ సీన్ దట్ ఆల్ అంటే గుడ్ ఎగ్జిక్యూషన్ ఆన్ పేపర్ ఇట్స్ గుడ్, బట్ అదే కొంచెం ఒక మార్వెల్ లాస్ట్ సీన్లో క్లైమాక్స్ సీన్లో కూడా థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్ సీన్లో కూడా ఏమంటారు దాన్ని, థర్డ్ ఎపిసోడ్ కాబట్టి క్లైమాక్స్ అనకూడదు దాన్ని. థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్లో వాళ్ళు ఆ ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది, ఆ మినిస్టర్ కూడా నేను తినికే సపోర్ట్ అన్నట్టు మాట్లాడతాడు తన మీదకి. అసలు ఎలక్షన్ టైం దీని మీదకి ఏం రాకూడదు కాబట్టి సపోర్ట్ అట్లీస్ట్ పబ్లిక్గా సపోర్ట్ చూపిస్తున్నట్టు చూపిస్తాడు. పబ్లిక్గా సపోర్ట్ చూపించాక నెక్స్ట్ తను ఒక లుక్ ఇస్తాడు అనమాట ఆటోకి, వీళ్ళిద్దరికి ముందే ప్లాన్ తెలుసు కదా అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. ఆ లుక్ ఇచ్చాక అసలు ఏం జరిగింది అనేది గ్రీన్ స్క్రీన్ చూపిస్తారు, అది బాగోదు మళ్ళీ గ్రీన్ స్క్రీన్. అది అయ్యాక మళ్ళీ ఆటో వాళ్ళందరినీ అడుగుతారనమాట. అంటే ఆటో వాళ్ళందరికీ ఈ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల అదే ఇంటర్వ్యూ వల్ల తెలుస్తుంది అనమాట అసలు ఏంటనేది తెలుస్తుంది. దానివల్ల వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, దీని మీద వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆటో ముందు వెళ్ళి మైక్ పెట్టేస్తే, ఆటో డ్రైవర్స్ ముందు వెళ్ళి మైక్ పెట్టేస్తే ఎలా చెప్తారు అలా ఉంటుంది. అది అయ్యాక అన్నదంతా నాకు అన్నెసరీ అనిపించిందిరా. ఏంటది అంటే కొంచెం లాగ్ ఆ నోట్ ఎండ్ చేసేస్తే బాగుండేదేమో. నాకు ఆ ఫోటోషూట్ సీన్ నాకు నచ్చలేదు. ఆ ఫోటోషూట్ సీన్ నాకు అర్థం కాలేదు, అసలు నచ్చలేదు నాకు నిజంగా ఫోటోషూట్ లాగా అనిపించింది. అది ఫోటోషూటే అనుకుంటున్నాను నేను. ఫోటోషూట్ దీంట్లో పెట్టేశారంటావా? అంటే ఏం ఫీల్ వెళ్తూ ఉంటాడు రోడ్ మీద నాకు చూస్తూ ఉంటాడు. అంటే రోహన్ లాగా కూడా బట్టలేదు, రోహన్ ఫార్మల్ చేసుకొని ఉంటాడు, అన్నిటికీ టీ షర్ట్ వేసుకొని వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. లైక్ లుక్ టెస్టా ఏంటిది అన్నట్టు అర్థం కాల. అంటే లైక్ వేరే మూవీ సీన్స్ తెచ్చి పెట్టినట్టుంది కదా, మూవీ కూడా కాదు, ర్యాండమ్ ఫోటోషూట్ తీసుకొచ్చి లాస్ట్లో యాడ్ చేసినట్టుంది. అదొకటి నచ్చలేదు నాకు. ఇంకోటి లాస్ట్లో తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో ఉంటుంది కదా సీన్, టైటిల్ జస్ట్ పడే ముందు ఒక షార్ట్ ఉంటుంది. ఏది సీక్వెల్ సెటప్ ఫోన్లో అవునవునవునవును మాట్లాడే ఉంటుంది. ఏంటది నాకు అర్థం కాదు. ఎవరో చెప్పరు కదా, ఎవరితోనే ఏదో మాట్లాడుతుంటుంటుంది నెక్స్ట్ ప్లానింగ్ కోసం. పాలిటిక్స్ ఎంట్రీ, తను పాలిటిక్స్ ఎంట్రీ చేస్తారా? ఇప్పుడు ఉన్నారా పాలిటిక్స్లో? ఎంట్రీ చేయాలా? పార్టీ బ్యానర్ అవన్నీ డిజైన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా నువ్వేనా? అంటే నా చెయ్యి అన్నిట్లో ఉంటుంది, పెద్ద చేయమంది. మరి 4 ఏళ్ళు కాలేజీకి వెళ్ళి ఏం నేర్చుకున్నామంటే చూపించాలి కదా కొంచెం. సో కమింగ్ టు అవర్ ఫైనల్ సెగ్మెంట్. ఫైనల్ సెగ్మెంట్ ఫాస్ట్ గా లాగిచ్చేద్దాం, సరిపోద్ది. ఎందుకు లాగిస్తాం? ఏం చూసాను బొక్కలగాడి. సో ఫైనల్ సెగ్మెంట్ ఏం చూసాం, ఏం చూడబోతున్నాం? థీమ్ సాంగ్. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? బాగుందండి. సో నువ్వేం లాస్ట్ వీక్ లో చాలా చెప్పాను ఈ వీక్ అది చూస్తా ఇది చూస్తా అని, కానీ ఈ వీక్ ఎర్లీగా రికార్డ్ చేస్తాం కాబట్టి ఏం చూడలేదని చెప్పడానికి ఒక రీజన్ ఉంది నాకు. సరే నేనేం చూస్తున్నాను చెప్తా. ఓకే, ఆహా కళ్యాణం స్టార్ట్ చేసా బ్రో. యాక్చువల్లీ నేను మూవీ చూసాను రా. నాని కాదు, చెప్తాను చెప్పు. బ్యాండ్ బాజా భారత్. ఆహా కళ్యాణం స్టార్ట్ చేసావా? ఆహా కళ్యాణం అంటే నాని ఇంకా సమ్ న్యూ కాదు, నువ్వేరా తెలియదు నాకు. ఎప్పుడు వచ్చింది మూవీ? చాలా లేదు కదా, చాలా రోజు 9 years 10 years. బ్యాండ్ బాజా భారత్ రీమేక్. అవునా? సో అది స్టార్ట్ చేశా ఎందుకంటే వాణి కపూర్ కానీ నాకు తెలియదు ఎవరు వాణి. కింద క్యాస్ట్ లో చూసా అంతే. వాణి కపూర్ వార్ చూసావా? వార్లో తనే వాణి కపూర్. వార్ అంటే హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫేగా. వాణి కపూరా? హృతిక్ రోషన్ ని డేట్ చేస్తుంది కదా. అవునా? తనే వాణి కపూర్. బేఫిక్రీ మూవీ తెలుసా? చూడలా. బెల్ బాటమ్ తెలుసా? చూడలా. అరే నువ్వు వదిలేరా? హిందీ సినిమాలు పెద్ద చూడండి బ్రో. నేను చూస్తా. ఇంగ్లీష్ నువ్వు చూడవు, మరి నేను చూస్తా. నేను ఎందుకు చూడను అంటే ఇవన్నీ నువ్వు నీకు నచ్చిన పెట్టావు కాబట్టి చూడలేదు. నేను చాలా చూసాను, నేను పెట్టచ్చు, నేను చెప్పలేదు నీకు. ఓకే అదేలే నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్. ఏం చెప్తున్నాము? ఆ మూవీ స్టార్ట్ చేసా. ఎందుకు స్టార్ట్ చేసా అంటే ఎంటర్ప్రెనర్ అవ్వాలని ఉంది నాకు. ఆ మూవీలో ఎంటర్ప్రెనర్స్ కాబట్టి కొంచెం ఆ వైబ్లో అవ్వాలనుందా? వీడియోలో చెప్తావు ఏంటారు, మామూలుగా చెప్పాలి నాకు ఇవన్నీ నువ్వు. సర్లే నాతో పాటు వాళ్ళకి కూడా చెప్పా. ఓకే బ్రో, వాళ్ళు కూడా మనోళ్ళే బ్రో. సరే, రేలంగి మామ గుర్తొచ్చాడు, అందరూ మంచి వాళ్ళు. సో అది ఇంకా
కష్టపడి ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టా, మళ్ళీ ఆపేసా 5 నిమిషాల తర్వాత. మంజుమ్మల్ బాయ్స్ ఆహాలో ప్రేమలు ఆహాలో వచ్చింది. అప్పుడే వచ్చింది బ్రో, తెలుగులో చూసేద్దాం. ఇప్పుడు వెళ్ళిన పని అదే ఉంటుంది రేపు. ఇప్పుడంటే ఇప్పుడు టైం ఎంత తెలుసా ఫ్రెండ్స్? అర్ధరాత్రి 3 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 3:11 అవుతుంది అర్ధరాత్రి. మాకు ఇలాంటప్పుడే కుదురుతుంది. మాకు ఇప్పుడు ఏదో చూసా బ్రో, మర్చిపోతాను నేను. నేను సీతమ్మకి వెళ్ళి సినిమాలు చూసా, రివాచ్ చేసా. అందుకే నాకు రిలంగ గుర్తొచ్చారు. మనిషి అంటేనే మంచాడు. ఇంకేదో చూసా బ్రో, పక్కా చూసా, గుర్తు రావట్లేదు. వదిలే, లేకొద్దు. ఏం చూడబోతున్నావు? ఎక్స్మెన్ ఇన్విన్సిబుల్. ఎక్స్మెన్ అంటే 97 సిరీస్ కంప్లీట్ చేస్తా. ప్రేమలు చూస్తా. ప్రేమలు మీరు చూడండి ప్లీజ్. నువ్వు చెప్పు ఇప్పుడు ప్లీజ్. బాయ్. అలా కాదు, నేను ఈ వీక్ ఏం చూడాలంటే లాస్ట్ వీక్ చెప్పింది ఇప్పటివరకు చూడలేక లాస్ట్ వీక్ వీడియో చూడండి గైస్. లాస్ట్ వీక్ వీడియోలో వీడు ఏం చెప్పాడో అది మీరు కమెంట్ చేయండి, ఇక్కడ చూద్దాం. మీకు దమ్ముంటే కమెంట్ చేయండి. దమ్ము ఏంట్రా, అలా అని కాదు. కానీ లాస్ట్ వీక్ ఏం చెప్పాడంటే ఎక్స్మెన్ 97 ఇప్పుడు దాకా స్టార్టింగ్ నుంచి చూడలేదు. ఎక్స్మెన్ 97 మొత్తం సైక్లాప్స్ బాగా హైప్ ఇచ్చా. ఎక్స్మెన్ 90 అందుకే చూద్దాం అనుకుంటున్నాను, లేకపోతే చూసామని కాదు. ఎక్స్మెన్ 97 ఇప్పుడు దాకా నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. సో ఇప్పుడు దాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్ని కవర్ చేయాలి. ఎన్ని వచ్చినాయి? 4 or 5? ఎన్ని వచ్చినాయి అంటే ఊ అంటావు ఏంట్రా? ఎన్ని వచ్చినాయి అంటే ఊ అంటావు అంటే తెలియదని. ఎన్ని వస్తాయని కవర్ చేస్తా. 4 or 5 కవర్ చేస్తా. అది కాకుండా ½ hour ఎపిసోడ్స్. నేను ఎప్పటి నుంచో పాడ్కాస్ట్ అంటున్నానేంట్రా, పాడ్కాస్ట్ వస్తుంది మాట. ఎప్పటి నుంచో ఒక సిరీస్ చూస్తున్నాను నెట్ఫ్లిక్స్లో, ఎక్సెట్ చూస్తున్నాను కదా. అది ఇంకా అప్పుడు బ్రేక్ ఇచ్చా, ఇప్పుడు దాకా ఆ బ్రేక్ లోనే ఉంది. అది కంప్లీట్ చేయాలి. అది సీజన్ 2 లో ఉన్న కంటిన్యూ చేయాలి. ప్రేమలు థియేటర్లో చూసా. ఏ భాష? తెలుగేరా. తెలుగులో చూసావా? రీసెంట్ గా చూసా అది. ఓకే. అది తెలుగులో వచ్చిన 2 weeks చూసాను నేను. సో లేట్, మనం వెళ్దాం అనుకున్నాం ఇంక లేట్ అయిపోద్ది, ఓటీటీలో వచ్చేస్తే వెళ్ళలేదు. కానీ నేను ఎలాగో ఇంక వెళ్ళా. సరే, ఇంకేమన్నా? నువ్వు పెట్టిన మూవీస్ ఏమన్నా నేను చూడాలని ఆలోచన. బేబీ డ్రైవర్ చూడలేదు, నువ్వు చూడు ఫస్ట్. అన్నింటిలో నేను బేబీ డ్రైవర్ ఒక్కటే చూడలే. అంతే. బేబీ డ్రైవర్ ఒకటే బాయ్స్ కంప్లీట్ చేయలేదు. సీజన్ 1 ఒకటి చూసా. బేబీ డ్రైవర్ చూడు, చాలా బాగుంటుంది. బేబీ డ్రైవర్ చూడాలి. నాకు అది ఈ వీక్ నేను కమిట్ అవ్వను. ఈ వీక్ కూడా ఫుల్ బిజీ. ఇప్పుడు మనం ఎలాగో ల్యాగ్ చేసాం కాబట్టి ఇంకొంచెం ల్యాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పోస్టర్స్ అన్ని ఆగు, ఒక మూవీ చెప్పలే నాకు. ఒక మూవీ చెప్పరా, నువ్వు చెప్తే చూస్తాను ఈ వీక్ మిస్ అవ్వకుండా. చూడు, ఏది చెప్తే అది చూడవు బ్రో. చెప్తే ఒకటి. సరే, ఒక రికమెండేషన్ ఇస్తే అది చూడు. నీకు చాలా ఇచ్చా కదా బ్రో, పార్కింగ్ అవన్నీ కాకుండా ఇప్పుడు ఒకటి చెప్పు. నువ్వు ఏం చెప్తే చూస్తారా? ఏం చెప్తే చూస్తా. తేరీ బాతో చూడలేదు నువ్వు? చూడలేదా? చూడనా? చూడు, బాగుంది. చూడు, ఓకే డన్. తేరీ బాతో మే సవుల్ జాజియా. నాకు ఆ రిధం లేకపోతే పేరు గుర్తుండదు సినిమాది. సో అది చూడమంటావు? అది చూడు, మీరు కూడా అది చూడండి, బాగుంటుంది. అంటే క్యాజువల్ వాచ్. గొప్ప సినిమా కాదు, క్యాజువల్ వాచ్. ఓకే, అసలు బోర్ కొట్టదు. ఏదో ల్యాగ్ అంటున్నావు, ల్యాగ్ చేయి. ల్యాగ్ ఏంటంటే ఇప్పుడు పోస్టర్స్ ఇక్కడ మీరు అనుకోవచ్చు, రే ఏం సినిమా రా అది, దానికి పోస్టర్ ఎందుకు పెట్టా? బెస్ట్ మూవీ పోస్టర్స్ కాదు ఇవి. మాకు చాలా నచ్చినవి, లేకుంటే మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ మూవీస్ పోస్టర్స్ ఇవి. TFI టర్నింగ్ పాయింట్. TFI అలా. ఎందుకంటే బేబీ డ్రైవర్ నీకు తేడా కొట్టింది. ఇదెందుకు పెట్టాడు అని నాకు ఆ సినిమా చూసాక దీని అమ్మ సినిమా ఫీల్డ్లో దిగాలి అనిపించింది. నువ్వు ఆ సినిమా చూడు బ్రో, నీకు ఇక్కడ లేని ఇన్స్పిరేషన్ తన్నుకొచ్చేస్తుంది. ప్లస్ మాకు రివ్యూ రేటింగ్లో ఒకటి ఉంది కదా, ఇక్కడ పోస్టర్ పెట్టాలని. సో బేసిక్గా అదే మనం ఈ వీడియోలో చెప్పలేదు రేటింగ్ సిస్టమ్. అసలు నువ్వు రేటింగ్ వద్దన్నా కూడా చెప్పలేదు. లాస్ట్ వరకు అడని చూస్తే రేటింగ్ సిస్టమ్ ఏంటంటే మాది బ్యాడ్ మూవీ డీసెంట్ మూవీ. డీసెంట్ కూడా కాదు, మూవీ అంటే ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ మూవీ. డీసెంట్ అంటే అదే అంటరా? కాదు, డీసెంట్ మూవీ అంటే కాదు బ్రో, అసలు వేరే. జస్ట్ మూవీ అంటే ఇట్ హాస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ మూవీ. ఎలిమెంట్స్ ఆఫ్ ద మూవీ బ్యాడ్ లో కూడా ఉంటాయి. అదే మరి నీదర్ గుడ్ నీదర్ నార్ బ్యాడ్ అంటున్నా. అంటే యావరేజ్ అనేది అనాలి. యావరేజ్ జస్ట్ మూవీ అనేది నా డెఫినిషన్ లో యావరేజ్ రాదు బ్రో. డీసెంట్ అంటే ఓకే ఉంది అన్నట్టు. ఓకే అంటే ఒక మూవీ పడుంది అక్కడ అన్నట్టు. యావరేజ్ మూవీ అంటే అలా కాదు కదా.
కొంచెం పర్లేదు బాగానే ఉంది అదొక అంటే డీసెంట్ అంటే యావరేజ్. ఆ మూవీ చూసాక నీకు ఏం అర్థం అవుతుంది, ఇట్స్ అ మూవీ అని అర్థం అవుతుంది. అలాంటి మూవీస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు స్టార్ వార్స్ అలా ఉంటాయి మూవీస్. ఓకే ఒకటి ఉందా అన్నట్టు. స్టార్ వార్స్ 2 ఉంటాయి, అలా 9 మూవీస్ ఉన్నాయా, లాస్ట్ 2 అలాంటివే ఉంటాయి. జస్ట్ మూవీ, ఇట్స్ నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఇదొకటి పడుంది అక్కడ అన్నట్టు. బ్యాడ్ మూవీ, ఇదొకటి పడుంది అక్కడ, గుడ్ మూవీ, 4th వచ్చేసి ఇక్కడ పోస్టర్ పెట్టాలరా అన్న హైప్ ఇచ్చాం. అంటే ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ పోస్టర్ ఇక్కడ లేదు, హనుమాన్ చూసిన వెంటనే పోస్టర్ పెడదామని డిసైడ్ అయ్యాం. దానివల్లే ఈ రేటింగ్ సిస్టమ్ లో ఈ లెవెల్ ఒకటి యాడ్ చేసాం, ఈ టియర్ యాడ్ చేసింది హనుమాన్ వల్ల. సో ఇంకా అవుట్రో. సో ఈ సెగ్మెంట్కి ఇంక అంతే, ఈ వీడియోకి ఇంక అంతే, ఈ సెగ్మెంట్కి వీడియోకి రెండింటికి అంతే. అరే మనకి స్పాటిఫైలో ఫుల్ వీడియో పాడ్కాస్ట్ ఉంటుందా, ఆడియోనా? ఉంటుంది ఫుల్ వీడియో. అవునా? వీడియో ఉంటుందిరా. ఈరోజు నన్ను ఎవరో అడిగితే స్పాటిఫైలో ఉంది కానీ నాకు తెలీదు వీడియోనో ఆడియోనో ఏదో ఒకటి అయితే ఫుల్ వీడియో చెప్పా. యూజువల్గా స్పాటిఫైలో నేను ఎప్పుడు వీడియో చూడలేదు, ఆడియోనే విన్నా. పాడ్కాస్ట్ కూడా, బియర్ బైసెప్స్ కూడా వీడియో ఉంటుంది. ఎప్పుడు స్పాటిఫైలో వినలేదు నేను. సో చూడు వీడియో ఉంటుంది, కొత్త ఫీచర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ వచ్చినట్టుంది. ఓకే, సో యూట్యూబ్ అండ్ స్పాటిఫైలో ఫుల్ వీడియో పాడ్కాస్ట్ అవైలబుల్ ఉంటాయి, ఎవ్రీ మండే వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో నుంచి షార్ట్స్, అది కూడా యూట్యూబ్లో షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీస్ పోస్ట్లో యాక్టివ్గా ఉంటాం. ఎపిసోడ్ ఓవర్ వ్యూ రావట్లేదంటే టైం దొరకట్లేదు. ఓవర్ వ్యూ వచ్చే అంత కంటెంట్ లేదా, లేకపోతే టైం లేదా? కొత్తగా జాబ్ వచ్చింది కదా, కొంచెం టైం కాన్స్టెంట్. కుదిరినప్పుడు అయితే ఓవర్ వ్యూ మ్యాక్సిమం ట్రై చేస్తాం. అండ్ యా అంతేనా మరి? అంతే. కమెంట్ చేయండి అయ్యా బాబు, ఏంటి మాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కమెంట్ చేయండి, అంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్లో బాగానే యాక్టివ్గా ఉంటాను. కమెంట్ చేస్తే వ్యూస్ పెరిగితే మీ వేరే వాళ్ళు చూస్తారు. సో ఏదో ఒకటి కమెంట్ చేయండి, ABCDEFG 1 2 3 4 5 ఏదో ఒకటి. పైగా బోనస్, కొత్త ఛానల్ పెట్టాం కాబట్టి కమెంట్స్ రావట్లేదు కాబట్టి కమెంట్స్ ఎంకరేజ్ చేయడం అనొచ్చు, లేకపోతే కైండ్ ఆఫ్ ఆ ఒపీనియన్స్ కూడా తీసుకోవడం అనొచ్చు. మనం లాస్ట్లో కమెంట్ సెక్షన్ ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ కమెంట్ సెక్షన్ ఆన్సర్స్ ఇస్తాము. అదే మాకేదో పెద్ద తెలుసాను కదా, మా ఒపీనియన్ ఇస్తాం. అది చదివి దానికి ఏమైనా రిప్లై ఇవ్వాలంటే అది, లేకపోతే సజెషన్ తీసుకోవాలంటే ఎక్నాలెడ్జ్ చేసి సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ బాగాలేదు, ఆడియో బాగాలేదు, ఏవో ఒకటి చెప్పండి. అలాంటి ఆడియో అప్గ్రేడ్ చేసుకునే అంత ఆఫర్ ఒకటి వచ్చింది. రాలేదు, వచ్చింది అనుకున్నాము. అది చూస్తే పెట్రోల్ ఖర్చులకి వచ్చే అంత అమౌంట్, ఒక ట్రిప్ పెట్రోల్ ఖర్చు, నేను ఒక్కసారి ఒక వీకెండ్ మీ ఇంటికి రావడానికి అయ్యే పెట్రోల్ ఖర్చు కన్నా కొంచెం తక్కువ. సో ఆఫర్ ఇచ్చిన వాళ్ళు చూస్తే కొంచెం ఫ్యూచర్లో అర్థమయ్యే ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఒక స్టాండ్ వచ్చి బియర్ బైసెప్స్ లాగా మైక్ వచ్చి ఇక్కడ ష్యూర్ SM7B 43K ఒక్కొక్క మైక్ అది కొని ఈడు మోడల్ బట్టి కొట్టిసాడు. అరే నాకు బ్లూ ఎటీ మైక్ అని తెలుసు అంతే. బ్లూ ఎటీ చీపే, 7,000 ఎంత ఉంటుంది. నేను చెప్పింది ఒక్కొక్క మైక్ 43K, అవి 2 కావాలి. సో అలా ఆ రేంజ్కి వెళ్ళాలంటే మీరు మా వీడియోస్ చూసి కామెంట్ చేయాలి గైస్. సో బాయ్ చెప్పు. See you in the next one guys. Bye. నెక్స్ట్ వీక్ ఏముంది, నెక్స్ట్ వీక్ ఏం లేవు గొప్పగా. బ్రో మంకీ మ్యాన్ వస్తున్నారా తెలియట్లేదు బ్రో. ఇంకా వస్తే మాత్రం అది డెఫినెట్లీ మటుకి thumbnails అదిరిపోతాయి. మంకీ మ్యాన్ వీడియో. అరే దేవ్ పటేల్ అంత గొప్పగా చెప్పాడు కదా, ఇండియాలో వచ్చిన చాలా కట్లు చేస్తారంట. అంటే కట్ బీపులు కాదు, కట్ లేపేయడమే. అంటే ఫైట్ సీక్వెన్సెస్ లేకపోతే నార్మల్ సీక్వెన్సెస్ లోనేనా? అదే చెప్పే కదా, మ్యాసకర్ సీన్ ఒకటి ఉంటుందండి. అదే నా బాధ. ఫుల్ వస్తుందా తెలియదు. ఇప్పుడు ఇండియన్ వర్జన్ ఆఫ్ ఓపెన్ హైమర్ లో ఫ్లారెన్స్ ప్యూ సీన్స్ ఏం లేవు. ఓకే దెన్ బాయ్. మనం బాయ్ చెప్పాక ఏంటి? బాయ్.